Hello friends, very good morning. Welcome back to LTX classes. ఫ్రెండ్స్ ఈరోజు మనము 17th జూన్ హిందూ న్యూస్ అనాలిసిస్ అయితే కనుక క్యారీ అవుట్ చేస్తాము ఫ్రెండ్స్. సో బిఫోర్ గోయింగ్ టు ద న్యూస్ అనాలిసిస్ దెర్ వాజ్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్. ఫ్రెండ్స్ మనకి ఏంటి అని అంటే కనుక ప్రిలిమ్స్ అయితే కనుక అయిపోయింది. నౌ ఇట్స్ ద టైమ్ టు లుక్ ఇన్ టు 2025 కదా. సో యాజ్ పార్ట్ ఆఫ్ దట్ మనం ఏంటి అని అంటే జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచెస్ అయితే కనుక న్యూ బ్యాచెస్ అయితే కనుక స్టార్ట్ అవ్వబోతూ ఉన్నాయి మనకి. ఓకేనా ఫ్రెండ్స్, న్యూ బ్యాచెస్ వచ్చేసి మనకి 1st జూలై నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో ఓకే, సో ఎవరైతే కనుక ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాము అనుకుంటున్న వాళ్ళకి డెఫినెట్లీ దిస్ విల్ బీ ఏ వెరీ గోల్డెన్ ఆపర్చునిటీ అనమాట. మనము దీనికి ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 30,000 రూపీస్ ఫ్రెండ్స్. సో ఓకేనా, ఇన్ కేస్ ఒకవేళ మొత్తం ఒకేసారి పే చేయలేము అనుకున్నటువంటి వాళ్ళకి ఈఎంఐ ఫెసిలిటీ 5,000 రూపీస్ పర్ మంత్ని కూడా మనం అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. యాజ్ ఫార్ యాజ్ వ్యాలిడిటీ ఈస్ కన్సర్న్డ్, ఇట్స్ నాట్ 3 months ఆర్ 6 months ఆర్ 9 months ఫ్రెండ్స్. ఇట్ వాజ్ ఎ లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి మీకైతే కనుక ఇది వస్తుందన్నమాట. అయితే ఈ యొక్క ఫీ వచ్చేసి మీకు ఏంటి అని అంటే దిస్ పర్టికులర్ ఫీ ఈజ్ ఓన్లీ వ్యాలిడ్ అప్ టిల్ 30th జూన్ వరకు మాత్రమే ఈ యొక్క ఫీ అయితే కంటిన్యూ అవుతుంది. తర్వాత సో పెరిగేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా, ఇన్ కేస్ మీకు ఈ పర్టికులర్ దీని గురించి కోర్స్ గురించి మీకు ఏమైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే లేకపోతే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా యూ కెన్ కాంటాక్ట్ టు దిస్ పర్టికులర్ నెంబర్. సో ఓకేనా, మీ డౌట్స్ అన్నీ కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు. ఎస్, కమింగ్ బ్యాక్ టు టుడేస్ అజెండా, మనం ఏంటి అని అంటే ఇవాళ ఏమేమి ఆర్టికల్స్ డిస్కస్ చేసుకుంటాము అనేటువంటిది ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి అనేటువంటిది మీరు చూసినట్లయితే కనుక ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి ఫ్రెండ్స్, ఇండియా రెడీ టు హోస్ట్ ఇట్స్ ఫస్ట్ మల్టీనేషనల్ ఎయిర్ ఎక్సర్సైజ్ తారంగ్ శక్తి ఇన్ ఆగస్ట్. వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎందుకంటే సో నిన్నే మనం ఏంటంటే పేపర్ని చూడడం అయితే జరిగింది. 2024 న్యూస్ 2024 హిందూ ప్రిలిమ్స్ పేపర్ అయితే కనుక చూడడం అయితే జరిగింది. సో దాంట్లో మనకి డిఫెన్స్ ఎక్సర్సైజ్ మీద అయితే క్వశ్చన్ అయితే అడిగారు. దే హ్యావ్ ఆస్క్డ్ ఆన్ మిత్రశక్తి. ఓకేనా, మిత్రశక్తి ఎక్సర్సైజ్ గురించి అయితే కనుక క్వశ్చన్ అయితే కనుక అడిగారు. ఇన్ దట్ కాంటెక్స్ట్ డిఫెన్స్ ఎక్సర్సైజెస్ ఆర్ చాలా ఇంపార్టెంట్ అన్న విషయం అయితే అర్థమైంది. సో బికాస్ ఆఫ్ దిస్ నౌ మనం ఏంటి అంటే ఈ ఆర్టికల్ని అయితే పిక్ చేయడం అయితే జరిగింది. ఈ ఆర్టికల్ మనకి ఏంటి అంటే ద ఫస్ట్ ఎవర్ మల్టీనేషనల్ ఎయిర్ ఎక్సర్సైజ్ తారంగ్ శక్తి అని చెప్పేసి అయితే ఇండియా అయితే హోస్ట్ చేస్తుందండి ఆగస్ట్ 2024లో. ఇన్ దట్ కాంటెక్స్ట్ మనకి ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ అవుతుందన్నమాట. సో జిఎస్ పేపర్ 3 సెక్యూరిటీ పర్టికులర్ డొమైన్లో మనకి ఏంటి అని అంటే ఈ ఆర్టికల్ ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్. దీని గురించి వీ కెన్ ఎక్స్పెక్ట్ ఏ క్వశ్చన్ అనమాట. ఓకేనా, ఆన్ ద అదర్ సైడ్ వీ హ్యావ్ న్యూ క్రిమినల్ లాస్ టు బికమ్ ఎఫెక్టివ్ ఆన్ July 1st. సో ఎవ్రీబడి మీకు ఆల్రెడీ తెలుసు కదండి, ఇండియన్ పీనల్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. సో వీటిని రీప్లేస్ చేస్తూ కొత్త కోడ్స్ అయితే కనుక తీసుకొచ్చారు అని చెప్పేసి మీకు ఆల్రెడీ తెలుసు. అవేంటి అని అంటే ఇప్పుడు July 1, 2024 నుంచి ఎఫెక్టివ్లోకి వస్తాయన్నమాట. ఇన్ దట్ కాంటెక్స్ట్ దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ అండ్ వెరీ హై పాసిబిలిటీ దట్ ద నెక్స్ట్ ఇయర్ ప్రిలిమ్స్లో కానివ్వండి, ఇయర్ మెయిన్స్లో కానివ్వండి, వీ కెన్ ఎక్స్పెక్ట్ ఏ క్వశ్చన్ ఆన్ దిస్. ఓకేనా, దిస్ ఈజ్ బేసికల్లీ జిఎస్ పేపర్ 2. ఓకే, గవర్నెన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ గవర్నమెంట్ పాలసీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్వెన్షన్స్లోకి వస్తుందన్నమాట ఇది. ఓకేనా, గవర్నమెంట్ పాలసీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్వెన్షన్స్, గవర్నమెంట్ పాలసీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్వెన్షన్స్. ఓకే, సో ద ఫస్ట్ది వచ్చేసి ఏంటి రిలేటెడ్ టు డిఫెన్స్ ఎక్సర్సైజ్ రిలేటెడ్ థింగ్ సెక్యూరిటీ పర్స్పెక్టివ్లోకి వస్తుంది. సెకండ్ది వచ్చేసి ఏంటి అంటే న్యూ క్రిమినల్ లాస్ టు బికమ్ ఎఫెక్టివ్ ఆన్ July 1st. ఇట్ కమ్స్ అండర్ జిఎస్ పేపర్ 2 గవర్నమెంట్ పాలసీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్వెన్షన్స్ అండర్లోకి వస్తుంది. ఎస్, లెట్స్ గో టు ద థర్డ్ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఇండియా రిఫ్యూజెస్ టు ఎండోర్స్ ద యుక్రెయిన్ మీట్ స్టేట్మెంట్. సో రీసెంట్లీ మనకంటే అంటే స్విట్జర్లాండ్లో ఓకే యుక్రెయిన్ అండ్ యాజ్ వెల్ యాజ్ రష్యా కాన్ఫ్లిక్ట్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ పీస్ సమ్మిట్ అయితే కనుక జరిగింది కదా ఫ్రెండ్స్. ఒక ఇంపార్టెంట్ పీస్ సమ్మిట్ అయితే కనుక జరిగింది కదా. సో ఓకేనా, ఇన్ స్విట్జర్లాండ్లో ఓకేనా, ఇక్కడ వీళ్ళు అడాప్ట్ చేసుకున్నది ఏంటి అని అంటే కనుక జాయింట్ కమ్యూనిక్ ఆన్ ద పీస్ ఫ్రేమ్వర్క్ అని చెప్పేసి అయితే అడాప్ట్ చేసుకున్నారు. ఇది మనకి జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్. సో మీరు నేను చూసినట్లయితే ఇంటర్నేషనల్ రిలేషన్స్ నుంచి కూడా బాగానే వచ్చాయి క్వశ్చన్స్. సో దేర్ ఫోర్ దెర్ ఇస్ ఎ డయర్ నీడ్ సో దట్ మనం ఏంటి అని అంటే ఖచ్చితంగా ఈ పర్టికులర్ ఆర్టికల్ కూడా వెరీ ఇంపార్టెంట్ ఇన్ దట్ పర్టికులర్ లైన్ అనమాట. సో ఇండియా రిఫ్యూజెస్ టు ఎండోర్స్ ద యుక్రెయిన్ మీట్ స్టేట్మెంట్. మనం ఏంటి అని అంటే కనుక ఈ యొక్క స్విట్జర్లాండ్లో సమిట్ అయితే పీస్ సమిట్ అయితే జరిగింది. ఆ సమిట్ అయిపోయిన తర్వాత ఒక ఫ్రేమ్వర్క్ని అయితే కనుక వీళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. సో దట్ ఫ్రేమ్వర్క్ ఇండియా అయితే కనుక మనమైతే కనుక సైన్ చేయలేదన్నమాట. మనం ఏం చెప్పాము అని అంటే
because Russia is absent from this particular summit. So therefore what we said is only proposals acceptable to both Russia and as well as Ukraine can lead to peace says New Delhi. సో ఓకేనా, ఓన్లీ రష్యా లేదు కాబట్టి రష్యా అండ్ యాజ్ వెల్ యాజ్ ద యుక్రెయిన్ ఇద్దరు ఉండి మీరు మాట్లాడుకుని పీస్ డీల్ చేసుకున్నట్లయితే సో దట్ విల్ బీ యూస్ఫుల్ అవుతుంది తప్ప సో దట్ ఓన్లీ విల్ లీడ్ టు పీస్ అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే ఇండియా యొక్క స్టాండ్ అనమాట. ఇన్ దట్ కాంటెక్స్ట్ జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లోకి మనకి ఈ ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్. ఓకే, లెట్ us go to the next one. Yes, drugs in parcel ploy being used to dupe the people. సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఏంటి అని అంటే కనుక జనరల్ పబ్లిక్కి ఒక ఇది అడ్వైజరీ అయితే ఇష్యూ చేయడం అయితే జరిగింది. ఓకేనా, రీసెంట్గా మనకి ఏంటి అని అంటే కనుక డ్రగ్స్ ఇన్ పార్సెల్ అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక కాల్స్ అయితే వస్తూ ఉన్నాయి. సో ఓకేనా, ఎక్కడి నుంచి అని అంటే కనుక ఈ పీపుల్ కస్టమ్స్ నుంచి మేము కాల్ చేస్తున్నాము అని చెప్పేసి చెప్పి మనకి ఏం చేస్తున్నారు అని అంటే కనుక సో మీ పేరు మీద పార్సెల్ అయితే కనుక వచ్చింది. సో బట్ బేసికలీ ఇట్ కంటైన్స్ డ్రగ్స్ అని చెప్పేసి మనల్ని అయితే కనుక సో భయపెట్టి సో వీళ్ళు ఏంటి అని అంటే కనుక సో దే ఆర్ ట్రయింగ్ టు మన యొక్క ఫియర్ని క్యాష్ చేసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నారు. ఇన్ దట్ కాంటెక్స్ట్ సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ గివెన్ అన్ అడ్వైజరీ టు ఆల్ ద పీపుల్. ఓకేనా, సో ఈ సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ విషయాల గురించి వీటి గురించి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఓకేనా, సో దట్ వీ విల్ బీ రీడింగ్ త్రూ దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్. So the drugs in parcel ploy being used to dupe the people, central government has recently said this particular thing. Okay, let us go to the next important one. High Court's today's editorial, friends. High Courts take on Marriage Act and erosion of rights. సో రీసెంట్లీ మనకి ఏంటి అని అంటే స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్ గురించి దాని గురించి అయితే కనుక న్యూస్లో అయితే ఉంది. సో ఇన్ దట్ కాంటెక్స్ట్ హైకోర్ట్స్ టేక్ ఆన్ మ్యారేజ్ యాక్ట్ అండ్ ఎరోజన్ ఆఫ్ రైట్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. మనకి ఇది ఏంటి అని అంటే జిఎస్ పేపర్ 2 పాలిటీలోకి అయితే కనుక ఈ ఆర్టికల్ అయితే కనుక వస్తుంది, ఎడిటోరియల్ అయితే కనుక. సో మనం ఏంటంటే దీని గురించి అయితే డిస్కస్ చేసుకుంటాం ఇక్కడ. ఎస్ ఫ్రెండ్స్, సో టుడేస్ ఆర్టికల్స్ ఆర్ బేసికల్లీ ద ఫస్ట్ బేసికల్ ఆర్టికల్ ఈస్ తారంగ శక్తి గురించి మాట్లాడుకోవాలి మనము. సెకండ్ వచ్చేసి న్యూ క్రిమినల్ లాస్ గురించి ఏంటో చూడాలి, వాటి పరిస్థితి ఏంటనేది. నెక్స్ట్ వచ్చేసి జాయింట్ స్టేట్మెంట్ వచ్చేసి ఏంటో చూడాలి రష్యా యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ గురించి. దెన్ నెక్స్ట్ వచ్చేసి డ్రగ్స్ అండ్ పార్సల్ ప్లై బీయింగ్ యూజ్డ్ టు డ్యూప్ ద పీపుల్, జస్ట్ ఇట్స్ అన్ అడ్వైజరీ. సో దాంట్లో మనకి అంత బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేదంతేమని. ఓకేనా, దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే హైకోర్ట్స్ టేక్ ఆన్ మ్యారేజ్ యాక్ట్ అండ్ ఎరోజన్ ఆఫ్ రైట్స్, an important editorial that is published. So these are some of the important articles from the exam point of view today. Okay na? So then coming to the detailed, before going to the detailed analysis, friends, there was one more small announcement. Optional along with GS come mains batches మనకి optional infinity batches అయితే కూడా స్టార్ట్ అవుతూ ఉన్నాయి. Optional is very important కదా. సో ఆప్షనల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ రైట్ ఫ్రమ్ ద యూపీఎస్సీ మెయిన్స్ పర్స్పెక్టివ్. సో మనకి ఏంటి అని అంటే కనుక మనం ప్రొవైడ్ చేసేటువంటి ఆప్షనల్స్ వచ్చేసి పిఎస్ఐఆర్, పబాట్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ అండ్ తెలుగు లిటరేచర్ అయితే కనుక మన దగ్గర అవైలబుల్ ఆప్షనల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. మనకి ఏంటి అని అంటే 1 జూలై నుంచి మనకైతే కనుక క్లాసెస్ అయితే స్టార్ట్ అవ్వబోతున్నాయి. బోత్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కానివ్వండి, ఆప్షనల్ కానివ్వండి. సో దీనికి మనం ఛార్జ్ చేసేటువంటి ఫీజు వచ్చేసి 25,000 రూపీస్ ఫ్రెండ్స్. సో ఇన్ కేస్ ఒక్కసారిగా పే చేయాలి అనుకున్న వాళ్ళకి కూడా మనకి ఏంటంటే ఈఎంఐ ఫెసిలిటీ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరిగింది, 5,000 రూపీస్ పర్ మంత్ అనమాట. యాజ్ ఫార్ యాజ్ వ్యాలిడిటీ ఈజ్ కన్సర్న్డ్, ఇట్ వాజ్ ఏ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ తోటి మనకైతే కనుక వస్తుందన్నమాట. సో దిస్ పర్టికులర్ ఫీ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఓన్లీ వ్యాలిడ్ అప్ టిల్ 30th జూన్ ఫ్రెండ్స్ మనకి. సో ఆ తర్వాత ప్రైజెస్ ఇంక్రీజ్ అయ్యేటువంటి అవకాశం ఎక్కువ ఉందన్నమాట. సో దెన్ అలాంగ్ విత్ దట్ మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా ఈ పర్టికులర్ దాని గురించి యూ కెన్ కాంటాక్ట్ టు దిస్ పర్టికులర్ నెంబర్ అండ్ యూ కెన్ క్లారిఫై ఆల్ యువర్ డౌట్స్ అండ్ టేక్ దిస్ ఎర్లీ బర్డ్ ఆఫర్. లైక్ వైజ్ అలాగనే మనకి ఏంటంటే అపార్ట్ ఫ్రమ్ యూపీఎస్సీ, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2కి సంబంధించినటువంటి బ్యాచెస్ కూడా ఫ్రెష్ బ్యాచెస్ అయితే స్టార్ట్ అవుతూ ఉన్నాయి మీకైతే కనుక. ఇవి కూడా మీకు 1 జూలై నుంచి ఎక్కడికి స్టార్ట్ అవుతున్నాయి ఫ్రెండ్స్. సో ద గ్రూప్ 1 ఫీకి ఒరిజినల్ ఫీ వచ్చేసి 35,000, మనం యాజ్ ఎ డిస్కౌంటెడ్ ప్రైస్గా 25,000కి ఆఫర్ చేస్తున్నాము. అలాగే గ్రూప్ 2 విషయానికి వస్తే కనుక సో వీఆర్ ఛార్జింగ్ 25,000 రూపీస్, బట్ యాజ్ ఎ డిస్కౌంట్ వీఆర్ గివింగ్ 18,000 రూపీస్ అనమాట. సో ఇన్ కేస్ ఈ అమౌంట్ కూడా మేము ఒక్కసారిగా పే చేయలేమనుకున్న వాళ్ళకి దెర్ వాజ్ ఎ ఫెసిలిటీ ఆఫ్ ఈఎంఐ ఆప్షన్ ఆఫ్ 5,000 రూపీస్ పర్ మంత్ యాజ్ వెల్. యాజ్ ఫార్ యాజ్ దిస్ కోర్స్ వ్యాలిడిటీ ఈస్ కన్సర్న్, మీకు లైఫ్ టైమ్ వ్యాలిడిటీ తోటి ఈ కోర్స్ అయితే కనుక వస్తుంది ఫ్రెండ్స్. అయితే ఈ ఆఫర్ ప్రైస్ మీకు ఓన్లీ వ్యాలిడ్ అప్ టిల్ 30th జూన్ వరకు మాత్రమే ఈ పర్టికులర్ ఫీ అనేటువంటిది వ్యాలిడ్ మీకు. ఓకేనా, యూ కెన్ కాంటాక్ట్ టు దిస్ పర్టికులర్ నెంబర్ ఫర్ ఎనీ ఆఫ్ యువర్ డౌట్స్. మీకు ఏం డౌట్స్ ఉన్నా కూడా మీరేంటి అంటే ఈ పర్టికులర్ నెంబర్ని మీరైతే కనుక కాంటాక్ట్ అవ్వచ్చు, మీ డౌట్స్ అన్నీ కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు. ఎస్,
చలో let us start with the first important article. ఓకేనా, ఇండియా రెడీ టు హోస్ట్ ఇట్స్ ఫస్ట్ మల్టీనేషనల్ ఎయిర్ ఎక్సర్సైజ్ తారంగ శక్తి ఇన్ ఆగస్ట్. సో మరి ఇప్పుడు చూసినట్లయితే కనుక డిఫెన్స్ ఎక్సర్సైజెస్ అనేటువంటివి ఇంపార్టెంట్ అని మనం మాట్లాడుకున్నాం కదండి. సో దాంట్లో సంబంధించి ఏంటి అని అంటే కనుక ఇన్ ఆగస్ట్ 2024లో మనం ఏంటి అని అంటే కనుక ఒక మల్టీనేషనల్ ఎక్సర్సైజ్, మల్టీనేషనల్ అంటే మల్టిపుల్ కంట్రీస్ ఇన్వాల్వ్ అవుతాయంట. అరౌండ్ ఇన్ దిస్ ఎక్సర్సైజ్లో మనకి ఏంటంటే అరౌండ్ 10 కంట్రీస్ అయితే పార్టిసిపేట్ చేస్తాయంట. సో ద మల్టీనేషనల్ ఎక్సర్సైజ్ తారంగ శక్తి అని చెప్పేసి మనం ఏంటి అని అంటే కనుక ఇండియా ఈజ్ gearing up to host this particular exercise అండి. సో ఓకేనా, ఇండియా ఈజ్ gearing up to host this exercise called as Taranga Shakti, which is a multinational exercise. Around 10 countries are scheduled to be participated in this particular exercise. మనకి ఏంటంటే ఇది ఆగస్ట్ 2024లో ఈ పర్టికులర్ ఇదైతే ఎక్సర్సైజ్ అయితే కనుక జరుగుతుందటండి. సో ఓకే, సమ్ ఇంపార్టెంట్ విషయాలు మనం మాట్లాడుకుంటే కనుక చూడండి ఒకసారి. ద ఇండియన్ ఎయిర్ ఫోర్సెస్ ఫస్ట్ మల్టీనేషనల్ ఎయిర్ ఎక్సర్సైజ్. ఫ్రెండ్స్, తారంగ శక్తి ఈజ్ బేసికలీ అన్ ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్. ఓకేనా, సో తారంగ శక్తి విల్ బీ హెల్డ్ ఇన్ ఆగస్ట్ అండ్ ఈజ్ లైక్లీ టు సీ ద పార్టిసిపేషన్ ఆఫ్ ద కంట్రీస్ 10 countries in addition to few others acting as observers. So okay, so this was the first para is very very important. Okay, enriched with the red flag exercise experience, the IAF keenly looks forward to hosting the participating contingents from other countries during the Taranga Shakti 24, which is the first ever Indian multinational air exercise to be held later this year, the IAF said. So just concluded the red flag exercise hosted by the US Air Force. మీరు ఇక్కడ చూసినట్లయితే కనుక సో మనం ఏంటి అని అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వాళ్ళు అయితే కనుక ఇంకొక ఎక్సర్సైజ్ని హోస్ట్ చేశారండి. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ రెడ్ ఫ్లాగ్ ఎక్సర్సైజ్, రెడ్ ఫ్లాగ్ అంటాము. సో దాంట్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హ్యాస్ ఆల్సో పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ పర్టికులర్ ఎక్సర్సైజ్. సో ద రెడ్ ఫ్లాగ్ ఎక్సర్సైజ్ హోస్టెడ్ బై ద US ఎయిర్ ఫోర్స్ ఫ్రమ్ June 4th to 14th కన్క్లూడెడ్ ఎట్ ద ఎల్సన్ ఎయిర్ బేస్ అలాస్కాలో జరిగింది అయితే మనకి ఎక్సర్సైజ్ అయితే కనుక జరిగింది. దిస్ వాజ్ ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ ద రెడ్ ఫ్లాగ్ ఎక్సర్సైజ్ దిస్ ఇయర్. ద ఎక్సర్సైజ్ ఈస్ హోస్టెడ్ 4 times a year by the USAF. Apart from the IAF, this edition saw the participation of Singapore Air Force, UK's Royal Air Force, Royal Netherlands. సో వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేశారంటే ఈ పర్టికులర్ ఎక్సర్సైజ్లో. సో నౌ ఆఫ్టర్ దిస్ రెడ్ ఫ్లాగ్ ఎక్సర్సైజ్ పార్టిసిపేషన్ ఇండియా ఏం చెప్తుంది అని అంటే నౌ వీఆర్ హోస్టింగ్ ద తారంగ శక్తి ఎక్సర్సైజ్. సో అయితే కనుక మేమైతే కనుక చేస్తున్నాము ఆఫ్టర్ అవర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద రెడ్ ఫ్లాగ్ ఎక్సర్సైజ్. సో దేర్ ఫోర్ ఇక్కడ మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అయినటువంటి ఎక్సర్సైజెస్ ఏవేంటి ఫ్రెండ్స్? సో ద ఫస్ట్ వన్ ఈజ్ ఎక్సర్సైజ్ రెడ్ ఫ్లాగ్ అని చెప్పేసి అంటారనమాట. ఎక్సర్సైజ్ రెడ్ ఫ్లాగ్ అని చెప్పేసి మనకి యునైటెడ్, దిస్ ఈజ్ ఆల్సో ఏ మల్టీనేషనల్ ఎక్సర్సైజ్. దిస్ ఈజ్ ఆల్సో ఏ మల్టీనేషనల్ ఆర్ మల్టీలాటరల్ అంటారనమాట. మల్టీలాటరల్ ఎక్సర్సైజ్ హోస్టెడ్ బై ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. Then we have exercise Tarang. TARANG, తారంగ శక్తి. సో తారంగ శక్తి వచ్చేసి ఇది కూడా మనకి ఏంటంటే మల్టీలాటరల్ ఎక్సర్సైజే, నౌ హోస్టెడ్ బై ఇండియా. ఫ్రెండ్స్ అలాగే సమ్ అదర్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి మనకి ఇప్పుడు రీసెంట్గా న్యూస్లో ఉన్నటువంటివి. సో దట్ ఈస్ వీ హ్యావ్ జిమెక్స్ అంటాం ఫ్రెండ్స్. జిమెక్స్ వచ్చేసి జపాన్ ఇండియా మేరీటైమ్ ఎక్సర్సైజ్ అంటాం అనమాట. జపాన్ ఇండియా మేరీటైమ్ ఎక్సర్సైజ్. ఓకే, సో ఏవేవి ఎక్సర్సైజెస్ అనేటువంటివి న్యూస్లో ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఏంటంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్ అవుతాయి. మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం అయితే కనుక ఉందన్నమాట. సో ఎందుకంటే సో యూపీఎస్సీ ఆర్ డైరెక్ట్లీ ఆస్కింగ్ అండ్ ఎస్టర్డే సో యాజ్ అన్ ఎవిడెన్స్ మనం ఆల్రెడీ చూడడం అయితే కూడా జరిగిందనమాట. సో దేర్ ఫోర్ ఈ ఎక్సర్సైజెస్ అన్నీ కూడా ఫ్రెండ్స్ మనకి ఏంటంటే కొన్ని కంట్రీస్ మన కంట్రీలో జరుగుతూ ఉంటాయి కొన్ని ఎక్సర్సైజెస్ వచ్చేసి వేరే కంట్రీస్లో జరుగుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు జిమెక్స్ తీసుకున్నారనుకోండి, ఈ యొక్క జిమెక్స్ 2024 ఎడిషన్ మనం ఏంటి అని అంటే జపాన్లో చేస్తున్నాం. సో ఓకేనా, మన యొక్క INS శివాలిక్స్ అయితే కనుక పార్టిసిపేట్ చేస్తోంది ఈ పర్టికులర్ ఎక్సర్సైజ్లో. సో దేర్ ఫోర్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనకి ఏంటంటే మన కంట్రీలో జరిగేటువంటి లొకేషన్స్ జనరల్గా ఓకేనా పూణేలో జరుగుతున్నా, లేకపోతే జైపూర్లో జరుగుతున్నా, విశాఖపట్నంలో జరుగుతూ ఉన్నా ఇలాంటి ఎక్సర్సైజెస్ మనకి ఏంటి అని అంటే కనుక చాలా చాలా ఇంపార్టెంట్. సో
మన కంట్రీలో జరుగుతుంది. ఇన్ దట్ కాంటెక్స్ట్ మరి ఎక్సర్సైజ్ తారంగ శక్తి ఇండియాయే కదా హోస్ట్ చేస్తోంది. దట్ టు ఇట్స్ నాట్ ఈవెన్ ఏ బైలాటరల్, ఇట్ వాజ్ ఏ మల్టీలాటరల్ ఎక్సర్సైజ్. బైలాటరల్ అంటే ఊరికే 2 దేశాలు కలిసి, ఫర్ ఎగ్జాంపుల్ జిమెక్స్ లాగా. సో తారంగ శక్తి వచ్చేసి ఏంటి అని అంటే కనుక మల్టీలాటరల్ ఎక్సర్సైజ్. అరౌండ్ 10 నేషన్స్ అయితే కనుక మనకి దీంట్లో అయితే పార్టిసిపేట్ చేస్తున్నాయంట. ఇన్ దట్ కాంటెక్స్ట్ మనకి ఏంటి అని అంటే ఈ ఎక్సర్సైజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ రెడ్ ఫ్లాగ్ నుంచి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వాళ్ళు అయితే హోస్ట్ చేశారు. సో ఇండియా హ్యాస్ ఆల్సో అటెండెడ్ దిస్ పర్టికులర్ ఎక్సర్సైజ్. సో ఓకే, ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనకి ఏంటి అని అంటే దాని యొక్క ఎక్స్పీరియన్సెస్ నేర్చుకుని మేము ఏంటి అంటే తారంగ శక్తిని హోస్ట్ చేస్తున్నాము అని చెప్పేసి అయితే సో ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు అయితే కనుక చెప్తున్నారు. సో దేర్ ఫోర్ మనకి ఇవి చాలా ఇంపార్టెంట్. ఓకేనా, దేర్ ఆర్ సమ్ అదర్ కపుల్ ఆఫ్ ఎక్సర్సైజెస్ దట్ యూ మస్ట్ నో. ఓకే ఓకే, సమ్ అదర్ ఎక్సర్సైజెస్ వచ్చేసి మనకి ఏమేంటి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ రెడ్ ఫ్లాగ్ హియర్, వీ హ్యావ్ తారంగ శక్తి హియర్, వీ హ్యావ్ జిమెక్స్ హియర్. అలాగా ఇంకేమున్నాయి అని అంటే కనుక వీ హ్యావ్ రీసెంట్గా మేరీ టైమ్ పార్ట్నర్షిప్ ఎక్సర్సైజ్ అని జరిగింది ఫ్రెండ్స్. మేరీ టైమ్ పార్ట్నర్షిప్ ఎక్సర్సైజ్ అని చెప్పి జరిగిందనమాట. వెరీ ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ మేరీ టైమ్ పార్ట్నర్షిప్ ఎక్సర్సైజ్ అనమాట. లైక్ ఇట్ వాజ్ బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద యూకే. ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ యూకే మధ్య అయితే కనుక మనకి ఎక్సర్సైజ్ అయితే కనుక జరిగింది. సో వీ హ్యావ్ ఎక్సర్సైజ్ పూర్వీ లేహర్ అని చెప్పేసి జరిగిందనమాట. ఎక్సర్సైజ్ పూర్వీ లేహర్. వి విల్ రైట్ సమ్ ఇంపార్టెంట్ ఎక్సర్సైజెస్ ఫ్రెండ్స్. ఇంకొన్ని మనకి ఏంటంటే ఇంకొకసారి ఏదైనా ఎక్సర్సైజ్ జరిగినప్పుడు దానికి సంబంధించి రాసుకుందాం ఇంపార్టెంట్ అయినటువంటివన్నీ కూడా. ఇండియన్ నేవీ ఒకటే కండక్ట్ చేసింది ఈ పూర్వీ లేహర్ అని చెప్పేసి. విత్ ఇన్ ఆర్ కంట్రీ ఓన్లీ దిస్ ఎక్సర్సైజ్ టుక్ ప్లేస్. ఓకే, వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఎక్సర్సైజ్ డస్ట్ లిక్ అని చెప్పేసి అంటాం అనమాట. ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఉజ్బెకిస్తాన్ వీళ్ళిద్దరి మధ్య అయితే కనుక ఈ ఎక్సర్సైజ్ అయితే జరిగింది. ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద Uzbekistan. This is another important exercise known as dust lick exercise. Then we have exercise Samudra Lakshmana. సముద్ర లక్ష్మణ అని చెప్పేసి అయితే కనుక జరిగింది. ఎక్సర్సైజ్ వచ్చేసి మనకి 2024. ఇట్ ఈస్ బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ మలేషియా. ఓకేనా, ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ మలేషియా మనకి ఏంటి అని అంటే సముద్ర లక్ష్మణ 2024 అనేటువంటి ఎక్సర్సైజ్ చేసుకున్నారు. దెన్ వీ హ్యావ్ ఇది మనకి ఏంటంటే విశాఖపట్నంలో జరిగింది ఫ్రెండ్స్ ఈ ఎక్సర్సైజ్ సముద్ర లక్ష్మణ అనేటువంటిది. అలాగే వీ హ్యావ్ ద సీ డిఫెండర్స్ 2024 అని చెప్పేసి అయితే ఎక్సర్సైజ్ జరిగింది రీసెంట్గా. ఇవన్నీ 2024లో జరిగినటువంటి ఎక్సర్సైజెసే. ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో మధ్య జరిగింది. అండమాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ నికోబార్ ఐలాండ్స్ మధ్యన ఎక్సర్సైజ్ అనమాట ఇది సీ డిఫెండర్స్ 2024 అనేటువంటిది. ఓకే, దెన్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ ఏంటి అని అంటే కనుక భారత శక్తి అనేటువంటిది ఇంకొక ఎక్సర్సైజ్ జరిగింది. భారత శక్తి 2024 అని చెప్పేసి అయితే కనుక మనకి ఇట్ ఈస్ బేసికల్లీ ఇది మనకి ఏంటంటే వేరే కంట్రీతో కాదు ఫ్రెండ్స్, మన ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ట్రైలాటరల్ ఇండియన్ ఆర్మీ, నేవీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎయిర్ ఫోర్స్ కలిసి చేసుకున్నటువంటి ట్రైలాటరల్ ఎక్సర్సైజ్ అనమాట భారత శక్తి. ఇది మనకి పోఖ్రాన్ రాజస్థాన్లో చేశారు ఈ ఎక్సర్సైజ్ని. వెరీ 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 ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మనకి ఎక్సర్సైజెస్ అన్నీ కూడా. ఓకేనా, భారత శక్తి 2024 అని చెప్పేసి జరిగింది. అలాగే మనకి ఏంటి అని అంటే కనుక లామిత్యే అంటారు, లామిత్యే ఎక్సర్సైజ్. సో ఓకేనా, లామిత్యే ఎక్సర్సైజ్ 2024 వీ హ్యావ్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ సైషెలీస్ మధ్య జరిగిందనమాట. ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ సైషెలీస్. అలాగే ఎక్సర్సైజ్ కట్లాస్ ఎక్స్ప్రెస్ అంటారు. ఎక్సర్సైజ్ కట్లాస్ ఎక్స్ప్రెస్ 2024 ఇది కూడా మనకి ఏంటి అని అంటే కనుక సైషెల్లీస్లోనే జరిగింది. బట్ లైక్ అరౌండ్ 16 కంట్రీస్ అయితే కనుక పార్టిసిపేట్ చేసినాయి అనమాట. 16 కంట్రీస్ లైక్ ఇన్క్లూడింగ్ ఇండియా. మనం కూడా ఏంటంటే దీంట్లో ఈ యొక్క కట్లాస్ ఎక్స్ప్రెస్ ఎక్సర్సైజ్లో మనం కూడా అయితే పార్టిసిపేట్ చేయడం అయితే జరిగింది. దట్ ఈస్ వాట్ ఈస్ కట్లాస్ ఎక్స్ప్రెస్. దెన్ వీ హ్యావ్ టైగర్ ట్రింప్ ఎక్సర్సైజ్ అయితే జరిగింది. ఇట్ ఈస్ బిట్వీన్ ద ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మధ్య అయితే జరిగిందనమాట. ఇట్ ఈస్ బేసికల్లీ HADR ఎక్సర్సైజ్ అంటారు. HADR ఎక్సర్సైజ్ అంటే ఏంటంటే హ్యూమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ ఎక్సర్సైజ్. ఏంటది? హ్యూమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్
అండ్ డిజాస్టర్ రిలీఫ్ ఎక్సర్సైజ్ అయితే కనుక మనకి జరిగింది. సో దట్ ఈస్ వాట్ ఈస్ టైగర్ ట్రింప్ ఎక్సర్సైజ్. దెన్ వీ హ్యావ్ ద ఎక్సర్సైజ్ మిలాన్. ఇది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఎక్సర్సైజ్ మిలాన్ 2024 మనకి మన యొక్క ఇండియన్ నేవీ అయితే హోస్ట్ చేసింది. విశాఖపట్నంలోనే మనకి ఎక్సర్సైజ్ అయితే కనుక జరిగింది. అరౌండ్ 50 కంట్రీస్ అయితే కనుక పార్టిసిపేట్ చేశాయి. ఇట్స్ ఎ మల్టీలాటరల్ నేవల్ ఎక్సర్సైజ్ అనమాట. It's a multilateral naval exercise known as exercise Milan. So okay. సో ఎక్సర్సైజ్ మిలాన్ అనేటువంటిది మల్టీలేటరల్ నేవల్ ఎక్సర్సైజు, తారంగ శక్తి అనేటువంటిది మల్టీలేటరల్ ఎయిర్ ఎక్సర్సైజ్ అనమాట. సో దేర్ ఫోర్ మనకి ఏంటంటే సో మన కంట్రీలో జరుగుతూ ప్లస్ అట్ ద సేమ్ టైం మల్టీలేటరల్ ఎక్సర్సైజ్ అయితే ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకేనా. ఎక్సర్సైజ్ మిలాన్ 2024, టైగర్ ట్రింప్ ఎక్సర్సైజ్, కట్లాస్ ఎక్స్ప్రెస్, లామితి ఎక్సర్సైజ్, భారత శక్తి, సీ డిఫెండర్స్, సముద్ర లక్ష్మణ, ఎక్సర్సైజ్ డెస్ట్లిక్, ఎక్సర్సైజ్ పూర్వీ లిహర్, మెరీటైమ్ పార్ట్నర్షిప్ ఎక్సర్సైజ్, జిమ్ఎక్స్, exercise Taranga Shakti, exercise Red Flag. So these are some of the important exercises that we have picked up which are in recently in the news. ఇంకొక కాంటెక్స్ట్లో ఇంకేమైనా అప్పుడు అక్యుములేట్ అయినటువంటి ఎక్సర్సైజెస్ అన్ని ఇంకొక ఆపర్చునిటీగా తీసుకుని అప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకేనా. సో దేర్ ఫోర్ ఎక్సర్సైజెస్ అస్సలు వదలకండి ఫ్రెండ్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో దేర్ ఫోర్ ఇండియా రెడీ టు హోస్ట్ ఇట్స్ ఫస్ట్ మల్టీనేషనల్ ఎయిర్ ఎక్సర్సైజ్ తారంగ శక్తి ఇన్ ఆగస్ట్ ఈజ్ మనం క్లియర్ చేసేసాం అనమాట. ఓకే, లెట్ us go to that of the next article. Yes, new criminal laws to become effective on July 1st, Megwal. Yes, so the new criminal laws to become effective on July 1st, Megwal, emphasizing that the new criminal laws have been brought in after widespread consultation. Union Law Minister Arjun Ram Megwal on Sunday said that the new laws will come into force on 1st July 2024. Okay, Nandi. The minister made these remarks on the sidelines of a conference on India's progressive path in the administration of criminal justice to Kolkata. So the 3 new laws వచ్చేసి ఏంటి అని అంటే అవి 3 new laws ఇవన్నమాట. సో అవి ఏంటి అని అంటే కనుక లైక్ ఇఫ్ యూ సీ ద ఫస్ట్ ఇంపార్టెంట్ లా మీరు తీసుకున్నట్లయితే కనుక సో ద భారతీయ న్యాయ సంహిత అంటారనమాట. భారతీయ న్యాయ సంహిత, భారతీయ న్యాయ సంహిత. సో ఓకేనా. ఈ భారతీయ న్యాయ సంహిత అనేటువంటిది మనకి ఒరిజినల్గా ఏముందంటే కనుక ఇండియన్ పీనల్ కోడ్ అని చెప్పేసి ఉందన్నమాట. ఇండియన్ పీనల్ కోడ్, ఐపీసీ అంటారు. సో మీరు వినే ఉంటారు ఐపీసీ గురించి, ఐపీసీ 1860. సో ద ఇండియన్ పీనల్ కోడ్ 1860 అంటే అన్ని రిలేటెడ్ అఫెన్సెస్కి మొత్తం అన్నిటికీ కూడా మనకి ఏంటి అని అంటే సో దీంట్లో మెన్షన్ అయి ఉంటాయన్నమాట. ఇండియన్ పీనల్ కోడ్ 1860. ఈ కలోనియల్ ఎరా లాని మనకి ఏంటి అని అంటే ఇండియన్ పీనల్ కోడ్ని భారతీయ న్యాయ సంహిత అనేటువంటి లాతో రీప్లేస్ చేయడం అయితే జరిగింది. సెకండ్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే కనుక ఓకేనా, సెకండ్ ఇంపార్టెంట్ ఈజ్ సో ద భారతీయ సురక్ష సంహిత, భారతీయ సురక్ష సంహిత. ఓకేనా, భారతీయ సురక్ష సంహిత ఈజ్ ద సెకండ్ ఇంపార్టెంట్ లా. ఇది దేన్ని రీప్లేస్ చేసింది అని అంటే మనకి కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ అని ఉందన్నమాట. రీప్లేస్డ్ ద కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ అని చెప్పేసి అయితే కనుక మనకు ఉంది. కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్. ఈ యొక్క కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్లో ప్రొసీజర్స్ మెన్షన్ చేస్తారు. అంటే ఐపీసీలో అఫెన్సెస్, పనిష్మెంట్ ఎంత, అఫెన్స్ పేరేంటి, పనిష్మెంట్ పేరేంటి అనేటువంటిది మెన్షన్ చేస్తారనమాట. కానీ కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్లో ఆ ప్రొసీజర్ ఎలా క్యారీ అవుట్ చేయాలి అనేటువంటిదంతా కూడా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఇలా ఐపీసీలో మెన్షన్ చేసినటువంటి అఫెన్స్ని కమిట్ చేసినట్లయితే కనుక సో దెన్ హౌ ద డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ షుడ్ గో. ఓకే, ఇవన్నీ కూడా దాంట్లో ఉంటాయన్నమాట. ఇట్ వాజ్ యాక్చువల్లీ 1973. ఇప్పుడు ఈ యొక్క కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ని తీసేసి భారతీయ సురక్ష సంహిత అని చెప్పి పెట్టడం జరిగిందనమాట. అండ్ ద థర్డ్ ఇంపార్టెంట్ ఈజ్ భారతీయ, చూడండి ఇక్కడ రాశారు కదా, భారతీయ సాక్ష్య అధినయం, భారతీయ సాక్ష్య అధినయం. ఓకేనా, ఇది మనకి ఏంటి అని అంటే కనుక వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అని చెప్పేసి ఉందన్నమాట.
ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అని చెప్పేసి అయితే ఉంది మనకి. ఇట్ వాస్ పాస్డ్ ఇన్ ద ఇయర్ 1872. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 అని చెప్పేసి అయితే కనుక ఉంది. సో దాన్ని మనకి యొక్క భారతీయ సాక్ష్య అధినియం అనేటువంటి బిల్ తోటి లా తోటి మనకైతే రీప్లేస్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ 3 లాస్ కూడా మనకేంటి అని అంటే కనుక జూలై 1 నుంచి 2024 నుంచి ఇంప్లిమెంటేషన్లోకి వస్తాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. భారతీయ న్యాయ సంహిత, భారతీయ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం అని చెప్పేసి ఏంటి అని అంటే ఈ 3 లాస్ కూడా అనమాట. సో ఇప్పుడు రాబోయేటువంటి మెయిన్స్, అక్టోబర్లో జరిగేటువంటి మెయిన్స్ ఎగ్జామ్ కానివ్వండి, లేకపోతే 2025 ప్రిలిమ్స్ రాసేటువంటి వాళ్ళకి కానివ్వండి, ఇవి ఖచ్చితంగా ఇంపార్టెంట్ అవుతాయి. ఓకేనా. సో దెన్ నేనేంటి అని అంటే భారతీయ న్యాయ సంహిత ఇవాళ తీసుకుందాము. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కొన్ని అయితే డిస్కస్ చేద్దాము. భారతీయ న్యాయ సంహిత నథింగ్ బట్ ఇండియన్ పీనల్ కోడ్ని రీప్లేస్ చేసినటువంటి లా కదా భారతీయ న్యాయ సంహిత అనేటువంటిది. సో దీంట్లో మీరు చూసినట్లయితే కనుక సో అరౌండ్ ఐపీసీ 1860తో అయితే కనుక దాన్ని అయితే కనుక రీప్లేస్ చేసింది ఈ పర్టికులర్ బాడీ మనకి, ఈ పర్టికులర్ లా మనకి. సెకండ్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే ఎన్ని సెక్షన్స్ని ఇన్కార్పొరేట్ చేశారంటే ఇన్కార్పొరేటెడ్ అబౌట్ 358 సెక్షన్స్ని అయితే కనుక దీంట్లో ఇన్కార్పొరేట్ చేయడం అయితే జరిగింది. అరౌండ్ 358 సెక్షన్స్ అనమాట. ఒరిజినల్లీ ఐపీసీలో మనకి 511 సెక్షన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. 511 సెక్షన్స్ ఇన్ ఐపీసీలో మనకి 511 సెక్షన్స్ అయితే మనకు ఉన్నాయి. సో నౌ దే వర్ రీప్లేస్డ్ బై దిస్ పర్టికులర్ 358 సెక్షన్స్ తోటి మనకి ఏంటంటే రీప్లేస్ చేయడం అయితే జరిగిందనమాట. అయితే సో దీంట్లో కొన్ని ఎక్స్ట్రా అఫెన్సెస్ని అయితే కనుక యాడ్ చేశారు. అపార్ట్ ఫ్రమ్ ద ఎగ్జిస్టింగ్ అఫెన్సెస్ న్యూ అఫెన్సెస్ యాడెడ్. ఏమేమి అఫెన్సెస్ కొత్తవి యాడ్ చేశారు అని చెప్పేసి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటి అని అంటే కనుక సో ద ఫాల్స్ promise to marry. In case if a person made a false promise to marry చేసినట్లయితే కనుక నౌ ఇట్ ఈస్ ఏ అఫెన్స్ అండర్ ద న్యూ భారతీయ న్యాయ సంహిత అనమాట. అలాగే మాబ్ లించింగ్ ఓకేనా, ఆర్ లేకపోతే హేట్ క్రైమ్ మర్డర్స్. సో వీటికి కూడా అఫెన్సెస్ని అయితే కనుక కోడిఫై చేయడం అయితే జరిగిందనమాట. సో అలాగే ఇప్పుడు కొత్త పర్టికులర్ లా మనకి ఏంటి అని అంటే ఇట్ కవర్డ్ ద ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటారు. ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ యాజ్ వెల్ యాజ్ దీనికి సంబంధించినటువంటి ప్రొవిజన్స్ని కూడా మనకి ఏంటంటే దీంట్లో యాడ్ చేయడం అయితే జరిగింది. ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ యాజ్ వెల్ యాజ్ టెర్రరిజం రిలేటెడ్ ప్రొవిజన్స్ని కూడా మనకి ఏంటి అని అంటే సో దీంట్లో యాడ్ చేశారు. అలాగే it criminalized the attempt to suicide. సో ఎవరైనా అటెంప్ట్ టు సూసైడ్ చేసుకున్నట్లయితే కనుక పర్టికులర్లీ ఇట్ క్రిమినలైజ్డ్. బట్ పర్టికులర్లీ ఎందులో అంటే కనుక విత్ అన్ ఇంటెంట్ టు కంపెల్ ఆర్ రిస్ట్రెయింట్ with an intent to compel or restrain any public servant from discharging his duties. అంటే ఏదైనా ఒక పబ్లిక్ సర్వెంట్ సో తను ఏదైనా పర్టికులర్ డ్యూటీ చేయాలి. సో ఏదైనా ఒక పర్టికులర్ పనిని ఫోర్స్ఫుల్గా చేయించడానికి ఇఫ్ యు ఆర్ లైక్ మేకింగ్ హిమ్ దట్ అటెంప్ట్ టు సూసైడ్ సో చేసుకుంటాను అని చెప్పేసి అవతల వాళ్ళని ఈ పబ్లిక్ సర్వెంట్ని కంపెల్ చేయడం కానివ్వండి, లేకపోతే ఏదైనా చేయాల్సిన పనిని చేయనివ్వడం కావండి, ఇలాంటి పనులన్నీ కూడా ఏంటి అని అంటే కనుక సో నౌ ఏ న్యూ అఫెన్స్ హ్యాస్ బీన్ యాడెడ్. నవ్ ఇట్ ఈస్ ఏ పనిషబుల్ అఫెన్స్ అనమాట. అలాగే కొత్త ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కమ్యూనిటీ సర్వీస్ అనేటువంటిది కూడా యాడ్ చేశారు యాజ్ ఏ న్యూ ఫార్మ్ ఆఫ్ పనిష్మెంట్. ఇప్పటిదాకా మనకి ఏంటి లైక్ ఇంప్రిసాన్మెంట్ ఆర్ వీ హ్యావ్ ఎ ఫైన్ రైట్. సో నవ్వు ఇప్పుడు కమ్యూనిటీ సర్వీస్ కూడా యాడ్ చేశారు యాజ్ ఏ న్యూ ఫార్మ్ ఆఫ్ పనిష్మెంట్. ఓకేనా. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఎడిషన్స్ దట్ హ్యాస్ బీన్ డన్. దెన్ వాట్ ఆర్ ద సమ్ ఇంపార్టెంట్ డిలీషన్స్? డిలీషన్స్ వచ్చేసి మీరు తీసుకున్నట్లయితే ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే ద అన్యాచురల్ సెక్షువల్ అఫెన్సెస్ అండర్ సెక్షన్ 377.
under section 377 was deleted. Adultery related provisions were deleted. Okay na? So the unnatural sexual offenses under section number 377 was completely deleted, and as well as adultery related provisions were deleted. So these are some of the important deletions and matter. So these are some of the important new offenses which were added. So false promising, deceitful promises and matter, to marry ఇచ్చేస్తాము అనేటువంటి ప్రామిసెస్ ఏంటి అని అంటే కనుక అలా ఎవరైతే చేస్తారో, సో నౌ ఇట్స్ అ పనిషబుల్ అఫెన్స్. సో దెన్ అలాగే మాబ్ లించింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ హేట్ క్రైమ్ మర్డర్స్, ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ టెర్రరిజం రిలేటెడ్ ప్రొవిజన్స్ని కూడా కొత్తగా యాడ్ చేయడం జరిగింది. అటెంప్ట్ టు సూసైడ్ పర్టికులర్లీ విత్ అన్ ఇంటెంట్ టు కంపెల్ ఆర్ రిస్ట్రైంట్ ఎనీ పబ్లిక్ సర్వెంట్ ఫ్రమ్ డిశ్చార్జింగ్ హిస్ డ్యూటీస్. సో దెన్ కమ్యూనిటీ సర్వీస్గా యాజ్ ఎ న్యూ ఫార్మ్ ఆఫ్ పనిష్మెంట్ కింద యాడ్ చేయడం జరిగింది. భారతీయ న్యాయ సంహిత, ఓకేనా, ఇది రీప్లేస్ చేసింది ఇండియన్ పీనల్ కోడ్ 1860. భారతీయ సురక్ష సంహిత, ఇట్ రీప్లేస్డ్ ద కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973, అండ్ ఇట్ భారతీయ సాక్ష్య అధినియం, ఇది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872. సో ఇది మనకేంటి అని అంటే జూలై 1, 2024లో నుంచి మనకి ఏంటంటే ఇంప్లిమెంటేషన్లోకి ఈ పర్టికులర్ లా అయితే రావడం అయితే జరుగుతుంది. ఇన్ దట్ కాంటెక్స్ దిస్ లా ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ద న్యూ క్రిమినల్ లాస్ టు బికమ్ ఎఫెక్టివ్ ఆన్ July 1. సో ద బోత్ ఫ్రమ్ ద ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్ అండ్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ పర్స్పెక్టివ్. సో ఓకేనా, డిస్కస్ ద భారతీయ న్యాయ సంహిత అని చెప్పేసి మనకైతే ఆప్షన్స్ అయితే ఇస్తారు, లేకపోతే క్రిటికల్లీ ఎగ్జామిన్ సో ద న్యూ లాస్. సో ఓకేనా, ఓల్డ్ లాస్లో న్యూ లాస్లో ఏమేమి కొత్త అఫెన్సెస్ యాడ్ చేశారు, కొత్త డిలీషన్స్ ఏం చేశారు అనేటువంటివన్నీ కూడా మనం ఏంటంటే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వీ టాక్డ్ అబౌట్ తారంగ శక్తి, అండ్ ద సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ వీ టాక్డ్ అబౌట్ ద న్యూ క్రిమినల్ లాస్ టు బికమ్ ఎఫెక్టివ్, అండ్ దీస్ ఆర్ ద 3 క్రిమినల్ లాస్ విచ్ ఆర్ బికమింగ్ ఎఫెక్టివ్, అండ్ ద భారతీయ న్యాయ సంహితకు సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ని మనం ఇందులో డిస్కస్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, యాజ్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్, మనకి ఏంటంటే ఏపీఎస్సీ గ్రూప్ 1 అండ్ యాజ్ వెల్ యాజ్ గ్రూప్ 2 న్యూ బ్యాచెస్ అయితే కనుక స్టార్ట్ అవుతూ ఉన్నాయి. ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ద 1st July అండి 2024. సో ఓకేనా, సో మనకి ఏంటంటే గ్రూప్ 1 ఫీ వచ్చేసి 35,000 రూపీస్ అయితే మనం ఛార్జ్ చేస్తున్నాము, బట్ యాజ్ ఎ డిస్కౌంటెడ్ ప్రైస్ కింద 25,000కే మనం ఆఫర్ చేస్తున్నాం అనమాట. సిమిలర్లీ గ్రూప్ 2 వచ్చేసి మనకి ఏంటంటే 25,000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాము. సో యాజ్ ఎ డిస్కౌంటెడ్ ప్రైస్కి 18,000 రూపీస్కి ఆఫర్ చేస్తున్నాం. సో ఈవెన్ ఈ మనీ మేము పే చేయలేము ఒక్కసారిగా అనుకున్నటువంటి వాళ్ళకి ఈఎంఐ ఆప్షన్ 5,000 పర్ మంత్ని కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఈ యొక్క కోర్స్ యొక్క వ్యాలిడిటీ మీకు ఏంటి అని అంటే కనుక వీ హ్యావ్ ఏ లైఫ్ టైం వ్యాలిడిటీ అయితే కనుక మీకు ఉంటుందన్నమాట. దెన్ ఈ యొక్క ఫీ అనేటువంటిది ఓన్లీ 30th June వరకు మాత్రమే వ్యాలిడ్ ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత డెఫినెట్లీ ద ప్రైస్ విల్ గో అప్. సో బై కాంటాక్టింగ్ దిస్ పర్టికులర్ నెంబర్ యూ కెన్ టేక్ అప్ దిస్ పర్టికులర్ ఎర్లీ బర్డ్ ఆఫర్ని మీరైతే కనుక తీసుకోవచ్చు అనమాట. ఎస్, కెన్ వీ గో టు ద నెక్స్ట్ వన్? ఎస్, ఇండియా రిఫ్యూజెస్ టు ఎండోర్స్ యుక్రెయిన్ మీట్ స్టేట్మెంట్. సో రీసెంట్గా యుక్రెయిన్లో అయితే కనుక ఒక పర్టికులర్ పీస్ సమ్మిట్ అయితే కనుక సో జరిగింది అనేటువంటి విషయం మీకు ఆల్రెడీ తెలుసు. సో ఓకేనా, బర్గెన్ స్టాక్ అనేటువంటి ప్లేస్ ఉందన్నమాట మనకి. బర్గెన్ స్టాక్, BURGEN, బర్గెన్ స్టాక్. ఈ బర్గెన్ స్టాక్లో మనకి ఏంటి అని అంటే బర్గెన్ స్టాక్ అనేటువంటిది ప్లేస్ మనకి స్విట్జర్లాండ్లో ఉంది. మనకి ఈ యొక్క బర్గెన్ స్టాక్ అనేటువంటిది బేసికలీ మనకి ఏంటి అని అంటే ఇక్కడ స్విట్జర్లాండ్లో అయితే కనుక ఉంది. ఇక్కడ ఏం జరిగింది అని అంటే కనుక యుక్రెయిన్ పీస్ సమ్మిట్ అయితే కనుక జరిగింది ఫ్రెండ్స్. మొత్తం అన్ని దేశాలు కూడా G7 సమ్మిట్ అయిపోయిన తర్వాత అపూలియాలో ఈ యొక్క యుక్రెయిన్ పీస్ సమ్మిట్కి అయితే వెళ్ళడం అయితే జరిగింది. సో దీని గురించి మనకి ఏంటి అని అంటే ఇది దేనికి సంబంధించింది అని అంటే యుక్రెయిన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద రష్యా కాన్ఫ్లిక్ట్కి సంబంధించినటువంటి విషయం అనమాట ఇదంతా కూడా. ఓకేనా, యుక్రెయిన్ అండ్ యాజ్ వెల్ యాజ్ రష్యా కాన్ఫ్లిక్ట్కి సంబంధించి ఇది మీకు ఆల్రెడీ తెలుసు, మీరు న్యూస్ పేపర్స్లో చూస్తూనే ఉంటారు. సో ఓకేనా, అంటే లైక్ రష్యాస్ ఇన్వేషన్ ఆన్ యుక్రెయిన్ అని చెప్పేసి అయితే జరుగుతూనే ఉంది. సో దీని గురించి ఏంటి అని అంటే ఈ పీస్ సమ్మిట్ అయితే కనుక చేసుకున్నారు ఎక్కడ? బర్గెన్ స్టాక్, స్విట్జర్లాండ్లో. ఈ సమ్మిట్ అయిపోయిన తర్వాత సో దే హ్యావ్ సంథింగ్ అడాప్టెడ్ సంథింగ్ కాల్డ్ యాజ్ సో ద జాయింట్ కమ్యూనిక్, ఓకేనా, ఆన్ ఏ పీస్ ఫ్రేమ్వర్క్ అని చెప్పేసి అయితే కనుక అడాప్ట్ చేసుకోవడం అయితే జరిగింది. జాయింట్ కమ్యూనిక్ ఆన్ సో ద పీస్ ఫ్రేమ్వర్క్ అని చెప్పేసి అయితే కనుక వీళ్ళు అడాప్ట్ చేసుకోవడం అయితే జరిగింది ఈ పర్టికులర్ స్టేట్మెంట్ని ఆఫ్టర్ దిస్ సమ్మిట్. కానీ మనకి ఏంటి అని అంటే కనుక ఇండియా డిడ్ నాట్ అడాప్టెడ్ దిస్ పర్టికులర్ సమ్మిట్. మనం ఏంటి అని అంటే దీనికి సో మనం ఏమీ ఓకే చెప్పలేదన్నమాట. వీఆర్ నాట్ పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ స్టేట్మెంట్. ఓకేనా, వీఆర్ నాట్ పార్ట్ ఆఫ్ దిస్ ఫ్రేమ్వర్క్. వై? బికాస్ ఈ ఫ్రేమ్వర్క్లో మనం ఎందుకు పార్ట్ కాదు అని అంటే ఈ ఫ్రేమ్వర్క్లో రష్యా డిడ్ నాట్ పార్టిసిపేటెడ్ అండి.
హియర్ ద టూ పార్టీస్ ఎవరెవరు ఇక్కడ ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, ఒకళ్ళు యుక్రెయిన్, రెండు రష్యా. సో వెన్ రష్యా అండ్ యాజ్ వెల్ యాజ్ యుక్రెయిన్ పీస్ సమ్మిట్ అనేటువంటిది అర్థం ఏంటి, పీస్ ఎవరెవరి మధ్య జరగాలి, యుక్రెయిన్ అండ్ యాజ్ వెల్ యాజ్ రష్యా మధ్య జరగాలి. సో బట్ హవెవర్ ఈ పెట్టుకున్నటువంటి యుక్రెయిన్ పీస్ సమ్మిట్లో సో దేర్ వాజ్ నో రష్యా. సో రష్యా యొక్క ఇదే లేదు అసలు, ఓన్లీ యుక్రెయిన్ అండ్ యాజ్ వెల్ యాజ్ రిమైనింగ్ కంట్రీస్ మాత్రమే ఈ యొక్క పీస్ సమ్మిట్ని అయితే కనుక పెట్టుకున్నాయి. సో అండ్ ఈ యొక్క స్టేట్మెంట్ని అడాప్ట్ చేసుకున్నాయి, జాయింట్ కమ్యూనికో అనే పీస్ ఫ్రేమ్వర్క్. సింపుల్గా ఇలాగే అడుగుతారు ఫ్రెండ్స్, మనకి ఇది డబుల్ కొటేషన్స్లో పెట్టి జాయింట్ కమ్యూనికో అనే పీస్ ఫ్రేమ్వర్క్ అని చెప్పేసి రీసెంట్గా న్యూస్లో ఉంది. ఇది ఏ కంట్రీస్కి మధ్య అని చెప్పేసి మనకి అయితే అడుగుతూ ఉంటారు, లైక్ ఇజ్రాయెల్ అండ్ యాజ్ వెల్ యాజ్ పాలస్తీనా కాన్ఫ్లిక్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి ఏంటి సౌదీ అరేబియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఇరాన్ రిలేటెడ్ కాన్ఫ్లిక్ట్. ఓకే, ఆర్ ఎల్స్ దే విల్ ఆస్క్ యుక్రెయిన్ అండ్ యాజ్ వెల్ యాజ్ రష్యా కాన్ఫ్లిక్ట్, డి ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ పాకిస్తాన్ కాన్ఫ్లిక్ట్. ఇలా రకరకాల ఆప్షన్స్ అయితే కనుక మనకి ఇస్తారు. ఈ యొక్క యుక్రెయిన్ పీస్ సమ్మిట్ అనేటువంటిది మనకి బర్గెన్ స్టాక్లో స్విట్జర్లాండ్లో అయితే కనుక జరిగింది. సో ఓకేనా, ఇండియా కూడా పార్టిసిపేట్ చేసింది, బట్ హవెవర్ వీ హ్యావ్ నాట్ సైన్డ్ దిస్ పర్టికులర్ థింగ్ అనమాట. ఓకే, సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. ఒక్కసారి మీరు చదివినట్లయితే కనుక కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ దీంట్లో, ఓన్లీ ద ప్రపోజల్స్ యాక్సెప్టబుల్ టు బోత్ రష్యా అండ్ యుక్రెయిన్ కెన్ లీడ్ టు పీస్ సేస్ న్యూఢిల్లీ. సో ఓకేనా అండి, కమ్యూనిక్ కాలింగ్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ యుక్రెయిన్స్ టెరిటోరియల్ ఇంటిగ్రిటీ సైన్డ్ బై ఓవర్ 50 నేషన్స్ అయితే కనుక సైన్ చేసుకున్నారనమాట. ఒకసారి మీరు చూసినట్లయితే okay, so the only proposals acceptable to both Russia and as well as Ukraine can lead to peace, says India, as New Delhi decided to disassociate itself from the final document issued at the conclusion of a peace summit in Switzerland on Sunday. Okay, India was among at least 7 countries that refused to endorse the joint communique on a peace framework that is released in Bergenstock, the venue of the 2-day summit. ఈ యొక్క 2-day సమ్మిట్ మనకి ఏంటంటే స్విట్జర్లాండ్లో ఉన్నటువంటి బర్గెన్స్టాక్ అనేటువంటి దగ్గర మనకైతే జరిగింది సమ్మిట్ అయిపోయిన తర్వాత మనకి జాయింట్ కమ్యూనికో అనే పీస్ ఫ్రేమ్వర్క్ అని చెప్పేసి అయితే కనుక అడాప్ట్ చేసుకున్నారు. బట్ కానీ ఇండియా సో అలాంగ్ విత్ సమ్ అదర్ 7 కంట్రీస్ ఆల్సో మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ఫ్రేమ్వర్క్ దీన్ని అడాప్ట్ చేసుకోలేదు. సో వీ వర్ నాట్ ఈవెన్ లైక్ సెడ్ ఓకే టు ఇట్ అనమాట. మన స్టాండ్ అంతా ఒకటే. సో ఈ ప్రపోజల్స్ అన్నీ కూడా రష్యా కూడా ఉండాలి దీంట్లో, అప్పుడు మాత్రమే వీళ్ళిద్దరూ కలిసి ఇది చేస్తేనే అప్పుడే ఒక డీల్కి వస్తారు. దట్ ఈస్ వాట్ ఈస్ ద ట్రూ పీస్ సమ్మిట్. అంతే తప్ప వితౌట్ వన్ ఆఫ్ ద పార్టీస్ ఆఫ్ ద కాన్ఫ్లిక్ట్ హౌ కెన్ యూ గో ఫర్ ఏ సో పీస్ సమ్మిట్ అని చెప్పేసి మనం అయితే కనుక అడుగుతున్నాము. ఓకేనండి, ద కమ్యూనిక్ విచ్ కాల్డ్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ యుక్రెయిన్స్ టెరిటోరియల్ ఇంటిగ్రిటీ అండ్ వాజ్ బిల్ట్ ఆన్ ద యుక్రెయిన్స్ పీస్ ఫార్ములా అండ్ ద యుఎన్ చార్టర్ అండ్ రెజల్యూషన్స్ వాజ్ దస్ ఫార్ సైన్డ్ బై మోర్ దెన్ 80 కంట్రీస్ అయితే కనుక సైన్ చేసే ఫ్రెండ్స్ to protect the territorial integrity of Ukraine అనమాట. Our participation in this summit and continued engagement with all stakeholders is with a view to understand different perspectives, approaches and options to find a way forward for a resolution of the conflict in our view. Only those options acceptable to both parties can lead to abiding peace. So the Pawan Kapoor Secretary West Ministry of External Affairs has said. ఊరికే వ్యూస్ గురించి మిగతా డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ గురించి తెలుసుకోవటానికి మేము ఏంటి అని అంటే కనుక ఇచ్చేసామంతే. ఓకేనా, యుక్రెయిన్ ప్రెసిడెంట్ సో జెలెన్స్కీ addressed the summit, but Russian President Putin was not invited, with Swiss officials saying Russia could join a future conference on the roadmap to peace. Saudi, South Africa, Thailand, ఇండోనేషియా, మెక్సికో అండ్ యుఏ వర్ అమాంగ్ ద కంట్రీస్ దట్ రిఫ్యూజ్డ్ టు సైన్ ద కమ్యూనిక్. అంటే మనతో పాటు ఇండియాతో పాటు సో మిగతా సైన్ చేయనటువంటి వాళ్ళు వీళ్ళనమాట. ఓకేనా, బ్రెజిల్ మెయింటైన్ అండ్ అబ్జర్వేషన్ స్టేటస్ అండ్ చైనా ఈవెన్ డిక్లైన్డ్ ద ఇన్విటేషన్ టు పార్టిసిపేట్. సో మేము పార్టిసిపేట్ చేస్తాము అని చెప్పేసి ఏంటి అని అంటే చైనా అయితే చెప్పడం అయితే కూడా జరిగింది, మేము పార్టిసిపేట్ చెయ్యము అని చెప్పేసి. ఆస్క్డ్ అబౌట్ ఇండియాస్ అబ్స్టెన్షన్, స్విస్ అంబాసిడర్ టు ఇండియా సెడ్ దట్ డిస్పైట్ ద డెసిషన్ ఇట్ వాస్ గుడ్ దట్ ఇండియా వాస్ ప్రెజెంట్ at a conference where the number of countries represented half of the world and a quarter of the world was represented by heads of the state or government. ఓకే, సో మనమైతే కనుక ఈ పర్టికులర్ దీన్ని మనమైతే ఎండోర్స్ చేయలేదు ఫ్రెండ్స్. మనకి ఇది ఇండియా రిఫ్యూజెస్ టు ఎండోర్స్ యుక్రెయిన్ పీస్ స్టేట్మెంట్, యుక్రెయిన్ మీట్ స్టేట్మెంట్. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డెఫినెట్గా ఇది మనకి అయితే చాలా ఇంపార్టెంట్. ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో మనకి ఏంటి అని అంటే కనుక లైక్ ఈ యొక్క బర్గెన్ స్టాక్ సమ్మిట్ గురించి కానివ్వండి, లేకపోతే ఈ యొక్క జాయింట్ ఫ్రేమ్వర్క్
కమ్యూనికాన్ జాయింట్ కమ్యూనికాన్ పీస్ ఫ్రేమ్వర్క్ అనేటువంటిది కూడా మనకి ఏంటంటే ఇంపార్టెంట్ అవుతుందన్నమాట. ఓకేనా. ఎస్, దిస్ ఈస్ వాట్ ఈస్ ద అదర్ ఇంపార్టెంట్ థింగ్. ఇండియా రిఫ్యూజెస్ టు ఎండోర్స్ యుక్రెయిన్ మీట్ స్టేట్మెంట్. సో వీ హ్యావ్ టాక్డ్ అబౌట్ హౌ మెనీ థింగ్స్. సో ద ఫస్ట్ వన్ ఈజ్ యుక్రెయిన్ మీట్ స్టేట్మెంట్ గురించి మనం అయితే చూడడం జరిగింది. అండ్ అలాగే సో ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద బిల్స్ పరిస్థితి ఏంటి, వాట్ ఆర్ ద న్యూ అఫెన్సెస్ విచ్ ఆర్ యాడెడ్, భారతీయ న్యాయ సంహిత, భారతీయ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం అనేటువంటివి అయితే యాడ్ చేశారనేటువంటి చూసాము. నెక్స్ట్ వచ్చేసి ద తారంగ శక్తి గురించి చూసాము. అండ్ ద అదర్ డిఫరెంట్ ఎక్సర్సైజెస్ కూడా మనం ఏంటంటే సో చూడడం అయితే జరిగింది. వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకేనా. కెన్ వీ గో టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్? ఎస్. సో డ్రగ్స్ ఇన్ పార్సల్ ploy being used to dupe the people. సో ఓకేనా అండి, అంటే చీట్ ద పీపుల్ అనమాట. సో వీళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ మనకి అని అంటే కనుక ద పీపుల్ ఆర్ గెటింగ్, సో ద కామన్ జనరల్ పబ్లిక్ ఏంటి అని అంటే కనుక సో దే ఆర్ గెటింగ్ ద కాల్స్ ఫ్రమ్ anonymous numbers, general public. So they are getting a call from the anonymous numbers and they are saying that so the drugs in parcel అంటే ఏంటి అని అంటే కనుక సో మీ పేరు మీద ఒక పార్సల్ అయితే కనుక బుక్ అయింది. ఇక్కడ మేము ఏంటి అని అంటే కస్టమ్స్ క్లియరెన్స్ దగ్గర ఈ పార్సల్ని అయితే కనుక మేము చూడడం అయితే జరిగింది. సో చూసి దీని మీద మీ పేరు మీ కాంటాక్ట్ ఉందని చెప్పేసి మీకు కాల్ చేస్తున్నాము. సో ఓకే, ఇన్ దట్ కాంటాక్స్ట్ మీరు ఏంటి అని అంటే కనుక మీకు ఈ పర్టికులర్ డ్రగ్స్కి సంబంధం ఏంటి, మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇది అని చెప్పేసి ఏంటి అని అంటే కనుక వాళ్ళు ఏదో ఆఫీసర్స్ కింద ఇది చేయడం మొదలు పెడుతున్నారనమాట. సో ఓకేనా, అలా మొదలుపెట్టిన తర్వాత దే విల్ సే దట్ లెట్స్ హ్యావ్ సమ్ కాంప్రమైజ్ అని చెప్పేసి ఏంటి అని అంటే సో నౌ పేయర్స్ సమ్ మనీ సో దట్ మేము ఏంటి అని అంటే కనుక దీన్ని బయటికి రివీల్ చెయ్యము. సో ఓకేనా, లేకపోతే అది మీకే ఇష్యూ అవుతుంది అని చెప్పేసి అయితే భయపెట్టి సో వాళ్ళ దగ్గర అయితే కనుక సో ద మనీ అనేటువంటిది చీట్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నారనమాట. ఒక్కసారి మీరు ఈ ఆర్టికల్ చూసినట్లయితే సో దీని గురించి సంబంధించి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ గివెన్ అన్ అడ్వైజరీ. సో మీకు కనుక ఇన్ కేస్ అలా ఒకవేళ ఏమైనా ఇలాంటి ఫోన్ కాల్స్ కానీ అవి ఏమైనా వచ్చినా కూడా సో చూడండి, ఈ యొక్క గవర్నమెంట్ వెబ్సైట్లో మీరు రిపోర్ట్ చేయొచ్చు. అండ్ అలాగే హెల్ప్ లైన్ నెంబర్ 1930 కూడా మీరు ఏంటంటే కనుక కాల్ చేయొచ్చు అనమాట. సో ఓకేనా, మీరు గవర్నమెంట్ వెబ్సైట్లో రిపోర్ట్ చేయాలి అని అంటే www.cybercrime.gov.in అనేటువంటి వెబ్సైట్, లేకపోతే వాళ్ళ యొక్క హెల్ప్ లైన్ నెంబర్ 1930 అయితే కనుక సో ద కాల్ చేయొచ్చు. ఓకే, సో దెన్ మీరు ఒకసారి చూసినట్లయితే కనుక ఓకేనా, stepping in to act against the rampant narcotics drugs in parcel extortion scam, the Revenue Department of the Union Finance Ministry on Sunday advised the public to stay vigilant and stressed that customs officials will never contact the individuals over phone or by email to remit the customs duties in private accounts. Various incidents have come to light through news portals or social media platforms of the fraudulent persons posing as the Indian customs officers, cheating the public of their hard-earned money across the country. These frauds are primarily done by using the digital means like phone calls or SMS, and they are focused on extracting the money through the purported fear of immediate penal action, the CBIT, Central Board of Indirect Taxes and as well as Customs said. So the CBIC has launched a multi-modal campaign to spread awareness of such fraudsters, modus operandi, and urged the people to immediately report such cases to www.cybercrime.gov.in or its helpline number 1930, advising the people to disconnect the calls from the people posing as courier staff or customs officials if there is any suspicion or fraud or irregularities. The CBIC has also shared some of the common tricks which are deployed to carry out the such scams. Fraudsters which are posing as courier officials will contact you via calls, text messages or emails claiming that customs have held a package or parcel and requires a payment of customs duty or taxes before it can be released. So ఇది రిలీజ్ చేసే ముందు మీరు ఏంటంటే కస్టమ్స్ డ్యూటీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇవి పే చేయాలి అని చెప్పేసి అయితే కనుక చెప్తారు. ఓకేనా అండి. సో దేర్ వాజ్ అనదర్ ఇంపార్టెంట్ సౌత్ ఏషియన్ నేషన్స్ నుంచి మనకి ఏంటంటే అదర్ ఇంపార్టెంట్ టర్మ్ కాల్డ్ యాజ్ డిజిటల్ అరెస్ట్ అని చెప్పేసి అయితే కూడా రీసెంట్గా న్యూస్లో ఉంది. సో దేర్ ఫోర్ మనకి ఏంటంటే సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్గా మనకి ఈ టర్మ్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో నౌ సమ్ ఆఫ్ ద అదర్ సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ ఇనిషియేటివ్స్ గవర్నమెంట్ ఏమేమి తీసుకుంది, ఏమేమి ఇన్స్టిట్యూషనల్ మెకానిజం ఇన్ ప్లేస్లో ఉన్నాయి, సైబర్ సెక్యూరిటీ ఇన్స్టిట్యూషనల్ మెకానిజం ఏముంది రీసెంట్గా ఇప్పుడు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో
ఏం తెలుసుకోవాలి మనము ఆన్ వన్ సైడ్ యాజ్ ఎ జనరల్ పబ్లిక్గా మీకు ఏంటి అని అంటే కనుక సో లైక్ వెన్ ఎవర్ యు ఆర్ గెటింగ్ దీస్ పర్టికులర్ కాల్స్ సో యూ హ్యావ్ టు డిస్కనెక్ట్ దీస్ కాల్స్ ఇమీడియట్లీ సో ద మొమెంట్ యూ ఫెల్ట్ సస్పిషన్ అట్ ద సేమ్ టైం ఇంకొకటి ఏంటి అని అంటే కనుక ఈ పర్టికులర్ దాన్ని మీరు ఆ పర్టికులర్ ఇచ్చినటువంటి హెల్ప్ లైన్ నెంబర్కి కానివ్వండి లేకపోతే కనుక సో ద వెబ్సైట్ www.cybercrime ఓకేనా .gov.in అనేటువంటి వెబ్సైట్లో కూడా మీరు ఏంటి అని అంటే కనుక కంప్లైంట్ అయితే చేయొచ్చు అనమాట. సో అలాగే ఈ మన కంట్రీలో మనకి ఏంటి అని అంటే డిఫరెంట్ అదర్ ఇన్స్టిట్యూషనల్ మెజర్స్ ఇంకేమేమి ఉన్నాయి అని అంటే కనుక ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈస్ నేషనల్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ అంటారనమాట. నేషనల్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్. సో ఫ్రెండ్స్ ఈ ఇన్స్టిట్యూషన్స్ అనేటువంటివి చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకి సైబర్ సెక్యూరిటీ గురించి డెడికేటెడ్గా సిలబస్లో అయితే కనుక మనకి మెన్షన్ చేశారు. సో సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ ఇనిషియేటివ్స్, సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ ఇన్స్టిట్యూషన్స్, వర్క్ చేసేటువంటి ఇన్స్టిట్యూషన్స్ బోత్ ప్రిలిమ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో రెండు ఇంపార్టెంట్ అవుతాయి. అందులో మనకి ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ ఏంటి అని అంటే నేషనల్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ అంటారు. ఇది మనకి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండర్లో వర్క్ చేస్తుందన్నమాట. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండర్లో మనకి ఏంటంటే ఇది వర్క్ చేస్తుంది మనకి. దీని యొక్క ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే వీళ్ళు ఏం చేస్తారు అంటే సో దే స్కాన్ ద ఇన్కమింగ్ ట్రాఫిక్ ఇన్ ద ఇంటర్నెట్లో ఉన్నటువంటి ట్రాఫిక్ అంతటినీ కూడా ఏంటి అని అంటే మానిటర్ చేస్తూ ఉంటారు, స్కాన్ చేస్తూ ఉంటారనమాట. సో ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఇష్యూస్ దెన్ దే విల్ ఇమీడియట్లీ అలర్ట్ ద కరస్పాండింగ్ సెక్యూరిటీ ఏజెన్సీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇమీడియట్గా అలర్ట్స్ అనేటువంటివి పంపిస్తూ ఉంటారు. సో ద ఫస్ట్ ఇంపార్టెంట్ బాడీ ఏంటంటే నేషనల్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్. ఓకేనా. అలాగే సెకండ్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే ఇండియా కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ అంటారనమాట. ద సెకండ్ ఇంపార్టెంట్ బాడీ ద ఇండియా కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్. ఇండియా కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్. సో సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ గురించి మీరు వచ్చినప్పుడు మీరు ఏంటి అని అంటే కనుక మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇన్స్టిట్యూషనల్ మెజర్స్ ఇవన్నీ ఉన్నాయి అని చెప్పేసి మీరు ఏంటి అని అంటే కనుక రాయాలన్నమాట. సెర్ట్ ఇన్ అంటారు. ఇట్ ఈస్ బేసికల్లీ ద నోడల్ ఏజెన్సీ ఫర్ ద కంప్యూటర్ ఫర్ రెస్పాండింగ్ టు కంప్యూటర్ ఇన్సిడెంట్స్. ఓకేనండి. ఏమైనా మాల్వేర్ కానివ్వండి లేకపోతే ఏమైనా వైరస్లు కానివ్వండి సో వాటిని ఇది చేయడము లేకపోతే ఏవైనా ఇనీషియల్ వార్నింగ్స్ ఇవ్వటము ఇవన్నీ వీళ్ళు చూసుకుంటూ ఉంటారనమాట. సో రెస్పాండింగ్ టు కంప్యూటర్ ఇన్సిడెంట్స్ ఇన్ ఇండియా. ఓకేనా. మన కంట్రీలో కంప్యూటర్ ఇన్సిడెంట్స్ అన్నిటి గురించి కూడా మనకి ఏంటి అంటే నోడల్ ఆర్గనైజేషన్ ఏది అంటే సెర్ట్ ఇన్ అంటారు. ఇండియా కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్, వీ కాల్ ఇట్ ఎస్ సెర్ట్ ఇన్. అండ్ ద నేషనల్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ అంటారు ద సెకండ్ ఇంపార్టెంట్. అలాగే రీసెంట్గా కేరళ వాళ్ళు మనకి ఏంటి అని అంటే సైబర్ డోమ్ అని చెప్పేసి కూడా మనకైతే తీసుకురావడం అయితే జరిగింది. క్రియేటెడ్ బై ద కేరళ పోలీస్ యాజ్ ఎ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కింద మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క సైబర్ డోమ్ అని చెప్పేసి కూడా మనకి ఏంటంటే రీసెంట్గా న్యూస్లో ఉందన్నమాట. దెన్ అలాగే వీ హ్యావ్ ద నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్. ఇది వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక ఇట్ ఈస్ లైక్ ఇది మనకి రిపోర్టింగ్ పోర్టల్. సో ఇన్ కేస్ మీరు ఏవైనా కూడా ఇలాంటి సైబర్ క్రైమ్స్కి వాటికి గురైనట్లయితే కనుక మీరేంటి అని అంటే ఈ పర్టికులర్ పోర్టల్లో మీరు రిపోర్ట్ చేయొచ్చు. సో ఓకే, ఇట్ అలౌస్ ద పబ్లిక్ టు రిపోర్ట్ ద సైబర్ క్రైమ్స్. సైబర్ క్రైమ్స్ రిలేటెడ్ వాటిని అన్నిటినీ కూడా మీరు రిపోర్ట్ చేయడానికి ఒక పర్టికులర్ వెబ్సైట్ ఆర్ ప్లాట్ఫామ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ అంటారనమాట. అలాగే వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ అంటారనమాట. నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ NIC, నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ అంటారు. సో ఇట్ విల్ బేసికల్లీ it prevents the cyber attacks on government utilities. So the government utilities the government websites the cyber attacks on the government utilities.
సో మీద మనకి ఏంటి అని అంటే కనుక అటాక్స్ని ప్రివెంట్ చేసేటువంటిది ఈ యొక్క నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ అంటారు. సో దట్ ఈస్ వాట్ ఈస్ నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ అండ్ యాజ్ వెల్ యాజ్ CERT అంటారు అనమాట. అలాగే వీ హ్యావ్ ద డిఫెన్స్ సైబర్ ఏజెన్సీ అంటాం అనమాట. డిఫెన్స్ సైబర్ ఏజెన్సీ ద అదర్ ఇంపార్టెంట్. ఇది పర్టికులర్లీ డిఫెన్స్ రిలేటెడ్ వాళ్ళకి కంప్లీట్గా. సో ద ట్రై సర్వీస్ కమాండ్, ఇట్స్ ఏ ట్రై సర్వీస్ కమాండ్ ఆఫ్ ద ఇండియన్ డిఫెన్స్ ఫోర్సెస్. ఇట్ ఈస్ ఏ ట్రై సర్వీస్ కమాండ్ ఆఫ్ ద డిఫెన్స్ ఫోర్సెస్ అనమాట. డిఫెన్స్ ఫోర్సెస్ వాళ్ళకి ఈ యొక్క డిఫెన్స్ సైబర్ ఏజెన్సీ అని చెప్పేసి ఉంది మనకి. అలాగే ద లాస్ట్ ఇంపార్టెంట్ మనం తీసుకున్నట్లయితే కనుక వీ హ్యావ్ ద నేషనల్ క్రిటికల్ ఇన్ఫర్మేషన్. నేషనల్ క్రిటికల్ ఇన్ఫర్మేషన్ నేషనల్ క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొటెక్షన్ సెంటర్ అంటాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొటెక్షన్ సెంటర్. సో అంటే మన కంట్రీలో క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ న్యూక్లియర్ ఇన్స్టలేషన్స్, ఓకేనామండి, లేకపోతే ఎయిర్ రిలేటెడ్ కంట్రోల్ ఆర్ స్పేస్ రిలేటెడ్ కంట్రోల్, వాటివి మనకి ఏంటి అని అంటే కనుక ఈ పర్టికులర్ బాడీ చూసుకుంటుంది అనమాట, వాటికి ఎటువంటి థ్రెట్స్ రాకుండాని. సో ఓకేనా, ఇట్ monitor the emerging threats. It monitors the emerging threats to that of the nuclear installations, స్పేస్ రిలేటెడ్, ఎయిర్ కంట్రోల్ రిలేటెడ్ ఎక్సెట్రా, ఇవన్నీ కూడా చూసుకునేటువంటి బాడీ. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫ్రెండ్స్ ఏంటి అని అంటే ఈ సైబర్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ కన్వెన్షన్ ఉంది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ బూడాపెస్ట్ కన్వెన్షన్ అంటారు. ఖచ్చితంగా మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయం అనమాట. సో ఓకేనా, బూడాపెస్ట్ కన్వెన్షన్ అంటారనమాట. సో ఇది మనకి ఏంటి అని అంటే కౌన్సిల్ ఆఫ్ యూరప్ వాళ్ళు అయితే కనుక దీన్ని ఇనిషియేట్ అయితే చేయడం అయితే జరిగింది బై కౌన్సిల్ ఆఫ్ యూరప్. అండ్ అది ఒక ఇంపార్టెంట్ పాయింట్. అయితే రెండో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇండియా ఈజ్ నాట్ ఏ సిగ్నేటరీ. చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇండియా ఈజ్ నాట్ ఏ సిగ్నేటరీ టు దిస్ కన్వెన్షన్ నోన్ యాజ్ బూడాపెస్ట్ కన్వెన్షన్. ఇట్ ఈస్ బేసికలీ ఏంటి అని అంటే ఇది ఒక ఇట్స్ ద ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రీటీ addressing the internet and computer related crimes అనమాట. ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రీటీ అడ్రస్సింగ్ ద ఇంటర్నెట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద కంప్యూటర్ రిలేటెడ్ క్రైమ్స్ని అడ్రస్ చేస్తూ చేసినటువంటి కంప్యూటర్ రిలేటెడ్ క్రైమ్స్, ఎస్. సో చేస్తూ మనకి చేసినటువంటి కన్వెన్షనే మనకి బూడాపెస్ట్ కన్వెన్షన్. సో మీరు చూసినట్లయితే కనుక బూడాపెస్ట్ కన్వెన్షన్ గురించి మీరైతే మిమ్మల్ని అయితే ఎక్స్పెక్ట్ చేస్తారు. అలాగే నేషనల్ క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొటెక్షన్ సెంటర్ అంటారు, డిఫెన్స్ సైబర్ ఏజెన్సీ అంటారు, దెన్ నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ అంటారు, దెన్ నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ అంటారు, దెన్ నెక్స్ట్ వచ్చేసి సైబర్ డోమ్ అంటారు క్రియేటెడ్ బై కేరళ పోలీస్, సెర్టిన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ మనకిది, నేషనల్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ గురించి మాట్లాడాలి. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క డిజిటల్ అరెస్ట్ అనేటువంటి టర్మ్ రీసెంట్గా న్యూస్లో ఉంది, మీకు దాని గురించి తెలియాలి. అండ్ జస్ట్ డ్రగ్స్ ఇన్ పార్సల్ అని చెప్పేసి ఉన్నటువంటిది మీకు యాజ్ ఎ జనరల్ పబ్లిక్గా మనం ఏంటంటే అవేర్నెస్ని క్రియేట్ చేయాలన్నమాట. క్లియర్ కదండి. సో ఈ ఆర్టికల్ అర్థమైందా? ఈ ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషనల్ మెజర్స్ అన్నీ ఉన్నాయి అని చెప్పేసి మీరు ఏంటి అని అంటే కనుక సో ద మెన్షన్ చేయొచ్చు అనమాట. ఎస్, క్లియర్. ఎస్ ఫ్రెండ్స్, మనం ఏంటి అని అంటే కనుక హిందూ పేపర్ ఢిల్లీ ఎడిషన్ నుంచి అయితే కనుక కవర్ చేస్తున్నాం ఫ్రెండ్స్. మనకి ఇదంతా కూడా మనము అయితే హిందూ న్యూస్ పేపర్ మనం నిన్న కూడా చూడడం అయితే జరిగింది. అరౌండ్ 50% హిందూ యాజ్ ఎ రెఫరెన్స్గా తీసుకోవడం అయితే చేస్తారు. బట్ దేర్ ఆర్ అదర్ 50% యాజ్ వెల్ విచ్ కవర్స్ ఫ్రమ్ ద అదర్ సోర్సెస్ లైక్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, లేకపోతే న్యూస్ ఆన్ AIR, ఓకేనా అండి, లేకపోతే మనకి ఏంటి అని అంటే ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆర్ వీ హ్యావ్ డౌన్ టు ఎర్త్, వీటి నుంచి కవర్ చేయడం అయితే సో జరుగుతుందన్నమాట. అయితే మనం ఏంటంటే 50% హిందూ న్యూస్ అనాలిసిస్ ఆల్రెడీ డైలీ ఇక్కడ చూడడం జరుగుతుంది. ద రెస్ట్ అదర్ 50% ద PIB, న్యూస్ ఆన్ AIR, ఇండియన్ ఎక్స్ప్రెస్, డౌన్ టు ఎర్త్ నుంచి వచ్చేటువంటి ఆర్టికల్స్ని మనం ఏంటంటే కవర్ చేయడానికి ఒక కాంప్రిహెన్సివ్ ఇనిషియేటివ్ అయితే కనుక లాంచ్ చేయడం అయితే జరిగింది. సో ఒక పెయిడ్ ఇనిషియేటివ్, ఇట్స్ ఎ కాంప్రిహెన్సివ్ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఫర్ UPSC అని చెప్పేసి అయితే మనం రీసెంట్గా లాంచ్ చేసాము. ఇక్కడ మనకి ఏంటి అని అంటే
డైలీ లైవ్ క్లాసెస్ అయితే కనుక ఉంటాయి ఫ్రెండ్స్ మనకి ఇందులోని. ఓకేనా, నేనే ఐ విల్ బి ద వన్ హూ విల్ టీచ్ యూ, సో దట్ మీకు ఏంటంటే డైలీ లైవ్ ఇంటరాక్షన్ అనేటువంటిది ఉంటుంది. మీ డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా మీరు ఏంటి అని అంటే కనుక సో డైరెక్ట్గా మీరు అడిగి తెలుసుకోవచ్చు అనమాట. సో దెన్ అలాగే మనం ఏంటంటే ఈ పర్టికులర్ ఇనిషియేటివ్లో కోర్సులో మనం ఏంటంటే డైలీ, వీక్లీ అండ్ యాజ్ వెల్ యాజ్ మంత్లీ పీడిఎఫ్స్ని కూడా మీకు ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో ఓకేనా, ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్ని పిక్ చేసుకుని దానికి సంబంధించినటువంటిది యూ విల్ బి గివెన్ ద డైలీ పీడిఎఫ్ అండ్ అట్ ద సేమ్ టైం వీక్లీ అండ్ మంత్లీ పీడిఎఫ్స్తో పాటు మీకు ఏంటంటే క్లాస్ నోట్స్ని కూడా మనం క్లాస్లో డిస్కస్ చేసుకుంటాం కదా, ఇలా కొన్ని పాయింట్స్ రాసుకుంటాం కదా, వాటికి సంబంధించి కూడా మనం ఏంటంటే ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే వీ విల్ బీ హ్యావింగ్ ద వీక్లీ అండ్ యాజ్ వెల్ యాజ్ మంత్లీ క్విజెస్ని అయితే కనుక మనం ఆర్గనైజ్ చేస్తాము, సో దట్ ఇన్ ఆర్డర్ టు మెజర్ యువర్ పెర్ఫార్మెన్స్. సో ఓకేనా, ఆఫ్టర్ ఇయర్ అండ్ బిట్స్ అండ్ పీసెస్గా ఉన్నటువంటి దాన్ని అంతా కూడా ఇయర్ అండ్ కంపైలేషన్ అండ్ రివిజన్ సిరీస్ కూడా మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్ మనం ఏంటంటే ఈ పర్టికులర్ కోర్స్కి ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 10,000 రూపీస్ ఫ్రెండ్స్. బట్ యాజ్ ఏ 40% డిస్కౌంట్గా మనం ఏంటంటే 6,000 రూపీస్కి ఆఫర్ చేస్తున్నాము. సో ఓకేనా, ఈవెన్ 6,000 రూపీస్ కూడా ఒకసారి పే చేయాలనుకున్న వాళ్ళకి 2,000 రూపీస్ పర్ మంత్ తోటే మనం ఏంటంటే ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ దిస్ ఈజ్ ద లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి మనకైతే రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ మనకిది. ఓకేనా, దీంట్లో మనము ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, డౌన్ టు ఎర్త్, ఇండియన్ ఎక్స్ప్రెస్ బేస్డ్ ఆర్టికల్స్ నుంచి మనం ఏంటంటే సో అది కవర్ చేస్తాం అనమాట ఈ పర్టికులర్ డైలీ క్లాసెస్లో. సో మీకు ఒక శాంపుల్కి చూపించాలి అని అంటే కనుక లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు వీ హ్యావ్ రీసెంట్లీ కవర్డ్, ఎస్, సో దిస్ వాజ్ ద సాటర్డేస్ క్లాస్ ఫ్రెండ్స్ మనం కవర్ చేసినటువంటిది. సో ఇందులో మనం ఏంటి అని అంటే రెఫ్యూజీస్ గురించి అయితే రీసెంట్గా న్యూస్లోకి వచ్చింది. రికార్డ్ 120 మిలియన్ డిజేబుల్డ్ గ్లోబల్లీ యూఎన్ రిపోర్ట్ అని చెప్పి మనకి ఏంటంటే న్యూస్ ఆన్ ఏఐఆర్లో పబ్లిష్ అయింది. సో దానికి సంబంధించి గ్లోబల్ ట్రెండ్స్ రిపోర్ట్ ఏంటి, దానికి సంబంధించిన ఇంపార్టెంట్ స్టాటిస్టిక్ ఇన్ఫర్మేషన్ ఏం జరిగింది. అండ్ దెన్ వీ టాక్డ్ అబౌట్ యునైటెడ్ నేషన్స్ రెఫ్యూజీ కన్వెన్షన్ ఆఫ్ 1951 విచ్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ జెనీవా కన్వెన్షన్ ఆఫ్ 1951 గురించి. దెన్ వీ హ్యావ్ టాక్డ్ అబౌట్ ఓకేనా సంథింగ్ కాల్డ్ యాజ్ ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ రిఫాల్వ్మెంట్ అంటారు. వాట్ ఈస్ ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ రిఫాల్వ్మెంట్ ఏంటి, ఇండియా సిగ్నేటరీయా కాదా, వరల్డ్ రెఫ్యూజీ డే ఎప్పుడు, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఏంటంటే దీంట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. అలాగే వీ హ్యావ్ టాక్డ్ అబౌట్ రీసెంట్లీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కూడా రీసెంట్గా న్యూస్లో ఉంది కదండి. సో లైక్ ప్రైమ్ మినిస్టర్ మోదీ హ్యాస్ సెడ్ దట్ రీసెంట్లీ ఏ ప్రపోజల్ టు అప్రూవ్ ద అడిషనల్ 3 crore హౌసెస్ కన్స్ట్రక్షన్కి ప్రపోజల్ అయితే కనుక అప్రూవ్ అయ్యింది అని చెప్పేసి అయితే జరగడం జరిగింది. అండ్ ఆఫ్టర్ దట్ వీ విల్ హ్యావ్ సమ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. సో క్లాస్ బేస్డ్ మీద కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి, అవి మీరైతే ఆన్సర్ చేస్తారు లైవ్లోనే. సో దట్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా క్వశ్చన్స్ అప్రోచ్ ఎలాగా అనేటువంటిది అవన్నీ మీకు ఏంటి అని అంటే కనుక క్లియర్ అయిపోతాయి అనమాట అక్కడే. ఓకేనా, సో దట్ డెఫినెట్లీ మీకు ఏంటి అని అంటే బోత్ ప్రిలిమ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో మీకు ఏంటంటే విత్ ఇన్క్లూడింగ్ వీ హ్యావ్ సమ్ మ్యాప్స్ యాజ్ వెల్, సో దట్ టు హ్యావ్ ఏ బెటర్ అండర్స్టాండింగ్. ఓకే, yes friends, yes, let us come back again to our own normal these things. ఐ హోప్ అర్థమైంది అనుకుంటారు మీకు. ఓకేనా, సో ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ ఆపర్చునిటీ మీకు ఏంటి అని అంటే మీకు ఇది అవకాశం ఉంటే కనుక సో ట్రై టు లుక్ ఇన్ టు ఇట్, డెఫినెట్లీ ఇట్ విల్ ఎన్రిచ్ యువర్ ప్రిపరేషన్ అనమాట. ఎస్, దట్స్ ఇట్. నౌ ఇట్స్ ద టైమ్ ఫర్ టుడేస్ ఎడిటోరియల్ ఫ్రెండ్స్. సో ఈ ఎడిటోరియల్ డిస్కషన్ అనేటువంటిది ఇప్పుడు చేద్దాము. ఎస్, సో హైకోర్ట్స్ టేక్ ఆన్ మ్యారేజ్ యాక్ట్ అండ్ ఎరోజన్ ఆఫ్ రైట్స్. ఇది మనకి ఏంటంటే పాలిటీలో వస్తుంది ఫ్రెండ్స్ ఈ ఆర్టికల్ వచ్చేసి మనకి. ఓకేనా, ఈ ఆర్టికల్ గురించి ఏంటి అని అంటే కనుక కొంత మీకు బ్యాక్గ్రౌండ్ అయితే కనుక ఇంపార్టెంట్ అవుతుంది ఇక్కడ మనకి. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే కాంటెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు కాంటెక్స్ట్ ఏంటి అనేటువంటిది తెలుసుకుందాము, ఆ తర్వాత మనం ఇక్కడికి రావడం అయితే జరుగుతుంది. కాంటెక్స్ట్ ఏంటి అని అంటే కనుక ఓకే, సో ఎస్, సో ద కాంటెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక ఇక్కడ దేర్ వర్ లైక్ వన్ ఇంపార్టెంట్ కపుల్ అయితే కనుక ఉన్నారు. సో ద బాయ్ ఈజ్ యాక్చువల్లీ ఫ్రమ్ ఈజ్ అ ముస్లిం అండి. ఓకేనా, ఆన్ ద అదర్ సైడ్ గర్ల్ ఈజ్ బేసికల్లీ ఏ హిందూ. సో దే బోత్ sought to marry. Okay, so the Muslim boy and as well as a Hindu girl. So this girl actually worships fire ని వర్షిప్ చేస్తారట వీళ్ళు. ఓకేనా, అయితే నౌ సిన్స్ దే బోత్ వాంట్ మ్యారీ, సో వీళ్ళ యొక్క మ్యారేజ్ని మనం ఏంటి స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ అండర్లో మనం ఏంటి అని అంటే రిజిస్టర్ చేయాలి.
స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ అని చెప్పేసి అయితే కనుక మనకుంది. ఆ యొక్క స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ అండర్లో ఏంటి అని అంటే కనుక వీళ్ళ యొక్క మ్యారేజ్ని అయితే కనుక నువ్వు రిజిస్టర్ చేయాలి. ఎందుకు? బికాస్ దిస్ ఈజ్ అన్ ఇంటర్ రిలీజియస్ మ్యారేజ్ కాబట్టి వీళ్ళ యొక్క మ్యారేజ్ని మనము స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ అండర్లో రిజిస్టర్ చేయాలి. ఇప్పుడు ఈ యొక్క కరస్పాండింగ్ దిస్ ముస్లిం బాయ్ అండ్ యాజ్ వెల్ యాజ్ హిందూ గర్ల్, సో వీళ్ళు ఏంటి అని అంటే కనుక దే హ్యావ్ అప్రోచ్డ్ ద మధ్యప్రదేశ్ హైకోర్ట్ని అప్రోచ్ అయ్యారనమాట. అప్రోచ్ అయ్యి వాట్ దే హ్యావ్ అప్రోచ్డ్ ఫర్, సో దే హ్యావ్ ఆస్క్డ్ ఫర్ ద పోలీస్ ప్రొటెక్షన్ అయితే కనుక మాకు ఇవ్వండి, ఎందుకంటే మా వాళ్ళ దగ్గర నుంచి మాకు థ్రెట్ ఉంది మా యొక్క లైఫ్కి అని చెప్పేసి అయితే అడిగారనమాట. సో దెన్ మధ్యప్రదేశ్ హైకోర్టు ఏం చేసింది అని అంటే కనుక, సో వాళ్ళ యొక్క మ్యారేజ్ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్లో రిజిస్టర్ చేయాలి కదా. సో ద వెరీ ఫస్ట్ పాయింట్ ఏంటంటే అసలు వీళ్ళ మ్యారేజ్ వ్యాలిడా కాదా అసలు అనేటువంటిది ఫస్ట్ డిసైడ్ చేశారనమాట. సో ఏమంటుంది అంటే, సో ఇన్ దట్ దే టేకెన్ ద బేస్ ఆఫ్ మొహమ్మదియన్ లా. సో మొహమ్మదియన్ లా మీరు తీసుకున్నట్లయితే కనుక ఈ మొహమ్మదియన్ లాలో ఏం చెప్తున్నారట, సో ద ముస్లిం బాయ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఏ హిందూ గర్ల్ హూ వర్షిప్ ఫైర్ అనేటువంటిది వ్యాలిడ్ మ్యారేజ్ కాదు. సో ఓకేనా అని చెప్పి వీళ్ళ యొక్క మొహమ్మదియన్ లాలో చెప్పడం అయితే జరిగిందంట. ఇట్ ఈస్ బేసికల్లీ అన్ ఇన్వాలిడ్ మ్యారేజ్ అని చెప్పి. సో కాబట్టి వీళ్ళు ఇప్పుడు మధ్యప్రదేశ్ హైకోర్టు ఏం చెప్పిందంట, ఇప్పుడు మీ మొహమ్మదియన్ లా మేము చదివినట్లయితే కనుక, సో దాంట్లో ముస్లిం బాయ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఏ హిందూ గర్ల్ హూ వర్షిప్స్ ఫైర్ మ్యారేజ్ అనేటువంటిది ఇన్వాలిడ్ మ్యారేజ్. మీ మ్యారేజ్ ఇన్వాలిడ్ మ్యారేజ్ కాబట్టి మీకు ప్రొటెక్షన్ కూడా ఇవ్వబడదు, పోలీస్ ప్రొటెక్షన్ కూడా మీకు ఇవ్వబడదు అని చెప్పేసి, సో దే రిజెక్టెడ్, ద మధ్యప్రదేశ్ హైకోర్ట్ హ్యాస్ రిజెక్టెడ్ టు గివ్ ద ప్రొటెక్షన్ టు దిస్ పర్టిక్యులర్ కపుల్. సో వీళ్ళకి ఈ యొక్క అన్మ్యారీడ్ కపుల్ వీళ్ళకి ఏంటి అని అంటే కనుక ఈ ప్రొటెక్షన్ అనేటువంటిది ఇవ్వడానికి నిరాకరించింది, రిజెక్ట్ చేసింది. అంటే సింప్లీ ఇప్పుడు ఏంటంటే స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ని ఓవర్ రైడ్ చేసుకుంటూ ఇప్పుడు ఏంటి మొహమ్మదియన్ లాకి ప్రిఫరెన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఓకేనా, పర్సనల్ లాకి ప్రిఫరెన్స్ ఇచ్చారు. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ పర్సనల్ లాస్ అంటారనమాట. పర్సనల్ లాకి ప్రిఫరెన్స్ అయితే కనుక ఇవ్వడం అయితే జరిగింది. ఈ కాంటెక్స్ట్లో మనకి ఈ ఆర్టికల్ అయితే పబ్లిష్ అయిందనమాట. సో లైక్ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద మరి మధ్యప్రదేశ్ హైకోర్టు చేసింది కరెక్టేనా కాదా, ఈ రకంగా మొహమ్మదియన్ లాని ఫాలో అవుతూ వీళ్ళిద్దరికీ కూడా ప్రొటెక్షన్ అనేటువంటిది ఇవ్వకపోవడం, లేకపోతే స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్ మీద మొహమ్మదియన్ లా పెద్దది అన్నట్టుగా చూపిస్తూ మొహమ్మదియన్ లాలో వాళ్ళ యొక్క మ్యారేజ్ ప్రొహిబిట్ చేశారు కాబట్టి ఇక్కడ కూడా మీరు స్పెషల్ మ్యారేజ్ యాక్ట్లో సెక్షన్ నెంబర్ 4 అని చెప్పేసి ఉందన్నమాట. ఈ సెక్షన్ నెంబర్ 4 వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక, సో మ్యారేజ్ అనేటువంటిది వాళ్ళ యొక్క డిగ్రీ ఆఫ్ ప్రొహిబిటెడ్ రిలేషన్షిప్లో ఉన్నట్లయితే కనుక వాళ్ళ యొక్క మ్యారేజ్ చేయబడదు. దే షుడ్ నాట్ బీ ఇన్ ద డిగ్రీ ఆఫ్ ప్రొహిబిటెడ్ రిలేషన్షిప్. అప్పుడు మాత్రమే వాళ్ళ యొక్క మ్యారేజ్ చేయబడుతుంది అని చెప్పారు. ఏంటి, దే షుడ్ నాట్ బీ ఇన్ ద డిగ్రీ ఆఫ్ ద ప్రొహిబిటెడ్ రిలేషన్షిప్లో ఉండకూడదు. అప్పుడు మాత్రమే వాళ్ళ యొక్క మ్యారేజ్ అనేటువంటిది చేయబడుతుంది అండర్ సెక్షన్ నెంబర్ 4 ఆఫ్ స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్ అని చెప్పారనమాట. ఇప్పుడు మధ్యప్రదేశ్ హైకోర్టు ఏం చేసింది, ఈ సెక్షన్ 4 చదివింది. ఏం చదివింది, సో దే ఆర్ ద డిగ్రీ ఆఫ్ ప్రొహిబిటెడ్ రిలేషన్షిప్లో ఉంటే వాళ్ళ మ్యారేజ్ చేయకూడదు. ఇప్పుడు ఇక్కడ మొహమ్మదియన్ లా చదివింది. మొహమ్మదియన్ లాలో ఏం రాసింది, సో ఓకేనా, ఏ ముస్లిం బాయ్ విత్ ఎ హిందూ గర్ల్ హూ వర్షిప్ ద ఫైర్ ద మ్యారేజ్ ఈజ్ నాట్ వ్యాలిడ్ మ్యారేజ్, ఇట్ ఈస్ ఎ ప్రొహిబిటెడ్ మ్యారేజ్ అని చెప్పి ఇందులో ప్రొహిబిట్ చేశారు. సో ఇప్పుడు ఏం చేశారు, ఈ రెండింటిని మర్జ్ చేశారనమాట. ఇప్పుడు మొహమ్మదియన్ లాని సెక్షన్ నెంబర్ 4ని మర్జ్ చేశారు. సెక్షన్ నెంబర్ 4 ప్రొహిబిటెడ్ రిలేషన్షిప్లో ఉంటే వాళ్ళకి మ్యారేజ్ చేయొద్దు అని చెప్పింది. మొహమ్మదియన్ లాలో వీళ్ళిద్దరి యొక్క మ్యారేజ్ ఇన్వాలిడ్ మ్యారేజ్ అని చెప్పారు. సో ఏంటి ఇప్పుడు, సో ఆబ్వియస్లీ మధ్యప్రదేశ్ హైకోర్టు ఏం చెప్పింది అని అంటే కనుక, సో నౌ దేర్ మ్యారేజ్ ఈజ్ ఇన్వాలిడ్ దేర్ ఫోర్, కాబట్టి సిన్స్ యువర్ మ్యారేజ్ ఈజ్ ఇన్వాలిడ్ సో వీ కెనాట్ గివ్ యూ ద పోలీస్ ప్రొటెక్షన్ యాజ్ వెల్ అని చెప్పేసి అయితే కనుక ఈ యొక్క మధ్యప్రదేశ్ హైకోర్టు నిరాకరించిందనమాట. ఈ కాంటెక్స్ట్లో మనకి ఏంటంటే ఈ ఆర్టికల్ అయితే మెన్షన్ చేశారు. ఇప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది ఈ ఆర్టికల్ ఏంటి అనేటువంటిది. ఓకేనా అండి, ఎస్ చూడండి ద ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ చూసినట్లయితే కనుక, ఎస్
A problematic order from the Madhya Pradesh High Court has given rise to the likelihood of a misrepresentation of the law around the interfaith marriages and calling it the scope of the into the question the scope of the Special Marriages Act 1954. సో ఓకేనా, ఏ ప్రాబ్లమెటిక్ ఆర్డర్ ఫ్రమ్ ద మధ్యప్రదేశ్ హైకోర్టు, మధ్యప్రదేశ్ హైకోర్టు పాస్ చేసినటువంటి ఆర్డర్ ఇప్పుడు ఏంటంటే ఈ పర్టికులర్ ఆర్డర్ ఇట్ ఈస్ ఏ ప్రాబ్లమెటిక్ ఆర్డర్ అని చెప్పేసి అంటున్నారు అనమాట. సో ఓకేనా, ఎందుకు? బికాస్ ఆఫ్ ద ఇట్ రిజల్ట్ ఇన్ ద మిస్రిప్రజెంటేషన్ ఆఫ్ ద లా అరౌండ్ ద ఇంటర్ఫెయిత్ మ్యారేజెస్ ఇఫ్ అన్రిజాల్వ్డ్. ఇఫ్ ఇది ఒకవేళ సాల్వ్ చేయకపోతే కనుక ఈ ఇష్యూని, దిస్ కుడ్ పొటెన్షియల్లీ లీడ్ టు ద కాన్సిక్వెన్సెస్ contrary to the objectives of the act which sought to provide a viable legal avenue for the interreligious marriages. ఒకవేళ ఇప్పుడు ఈ యొక్క జడ్జిమెంట్ ఇది పాస్ చేసినటువంటి ఆర్డర్ని ఇప్పుడు సుప్రీంకోర్టు సార్ట్అవుట్ చేయకపోతే కనుక, సార్ట్అవుట్ చేయకపోతే, సాల్వ్ చేయకపోతే ఏమవుతుంది అని అంటే కనుక స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్ పెట్టినటువంటి ఆబ్జెక్టివే కోల్పోతుంది. సో ఆబ్జెక్టివ్ మెయిన్గా ఏంటి? ఒక ఇద్దరు ఇంటర్ రిలీజియస్ మ్యారేజెస్ అంటే కనుక ఇంటర్ రిలీజియస్ కపుల్ ఉంటే కనుక లైక్ హిందూ ముస్లిం క్రిస్టియన్ అలా ఇంటర్ రిలీజియస్ కపుల్ ఉంటే కనుక సో వాళ్ళు కూడా మ్యారేజ్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి యాక్టే స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్. సో మరి ఎప్పుడైతే స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్ని కాదని మొహమ్మదియన్ లాని ఫాలో అయ్యి ఇది చేస్తున్నారో, సో ఆబ్వియస్గా ఇప్పుడు ఏం చెప్తున్నారు అని అంటే కనుక స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కాంప్రమైజ్ అయిపోతుంది లేకపోతే కనుక ఇప్పుడు అని చెప్పేసి అయితే చెప్తున్నారనమాట. సో ఓకే, ఇంకా ఇష్యూ గురించి ఏంటి అనేటువంటి చెప్పారు నెక్స్ట్ పారాగ్రాఫ్లో. అసలు వాట్ ఈస్ ద ఇష్యూ మనం ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ డిస్కస్ చేసుకున్నాం కదా, దట్ ఈస్ ద ఇష్యూ అనమాట. ద ఇష్యూ హ్యాస్ రైజన్ అవుట్ ఆఫ్ ఏ పిటిషన్ ఒకటి ఫైల్ చేశారు దట్ సాట్ ద ప్రొటెక్షన్. సో ఓకేనా, ప్రొటెక్షన్ కోరుకుంటుందన్నమాట కోర్టు నుంచి ఫర్ అన్ ఇంటర్ఫెయిత్ మ్యారేజ్ జాయింట్లీ ఫైల్డ్ బై అన్ అన్మ్యారీడ్ హిందూ ముస్లిం కపుల్ బిఫోర్ ద మధ్యప్రదేశ్ హైకోర్ట్. సో అన్మ్యారీడ్ హిందూ అండ్ యాజ్ వెల్ యాజ్ ముస్లిం కపుల్ అనమాట. ద బాయ్ ఈజ్ ఎ ముస్లిం అండ్ ద గర్ల్ ఈజ్ ఏ హిందూ ఇక్కడ. ఓకేనా, వైల్ హియరింగ్ ద ఆర్గ్యుమెంట్స్, వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ విన్న తర్వాత ద హైకోర్ట్ వెంట్ ఆన్ టు ద క్వశ్చన్ ఆఫ్ వెదర్ సచ్ ఎ మ్యారేజ్ ఆఫ్ ఎ ముస్లిం బాయ్ విత్ ఎ హిందూ గర్ల్ అండర్ ద యాక్ట్ వుడ్ కన్స్టిట్యూట్ ఏ వ్యాలిడ్ మ్యారేజ్ ఆర్ నాట్. సో వీళ్ళిద్దరూ కూడా కోర్టుకు అప్రోచ్ అయ్యి మాకు ప్రొటెక్షన్ ఇవ్వండి అని చెప్పేసి అడగడం అయితే జరిగింది. అడిగిన తర్వాత ఇటువైపు వాదనలు అటువైపు వాదనలు విన్న తర్వాత కోర్టు అసలు ఫస్ట్ ఇంపార్టెంట్ వేరే క్వశ్చన్ డిసైడ్ చేసింది. అదేంటంటే అసలు ముందు వీళ్ళిద్దరి యొక్క మ్యారేజ్ వ్యాలిడ్ మ్యారేజా కాదా అనేటువంటిది అయితే డిసైడ్ చేశారనమాట. ద హైకోర్ట్ దెన్ ప్రొసీడెడ్ to not grant the police protection to this unmarried couple on the grounds that theirs would amount to an invalid marriage. ఇందాక చెప్పాను కదా, మొహమ్మదియన్ లాని ఫాలో అయ్యి మొహమ్మదియన్ లాలో వీళ్ళిద్దరి యొక్క మ్యారేజ్ ప్రొహిబిటెడ్ అని చెప్పి రాశారు అని చెప్పేసి. సో ఇప్పుడు కోర్టు ఏం చెప్తుందంటే కనుక ఇప్పుడు మీ మొహమ్మదియన్లా చదివాము, మీ యొక్క మ్యారేజ్ ఏదైతే ఉందో అది ఇన్వాలిడ్ మ్యారేజు. మరి ఎప్పుడైతే మీది ఇన్వాలిడ్ మ్యారేజో మీకు ప్రొటెక్షన్ అనేటువంటిది ఇవ్వబడదు. సో మీకు ప్రొటెక్షన్ ఇవ్వము అని చెప్పేసి మధ్యప్రదేశ్ హైకోర్టు అయితే ఇవ్వడం మానేసిందనమాట. ఓకేనా, బై డూయింగ్ సో the High Court has reversed the gains in the jurisprudence on the right to choice of a partner and has rewritten the well-settled objectives of the Special Marriages Act. సో దీని మూలన ఏమవుతుంది అంటున్నారు, ఇప్పుడు ఇట్ రివర్స్డ్ ద గెయిన్స్. ఇప్పటిదాకా మన యొక్క చాయిస్ ఏంటి అంటే సో రైట్ టు హ్యావ్ ఎ చాయిస్, యూ హ్యావ్ ఎ రైట్ టు చూస్ యువర్ పార్ట్నర్. సో ఓకేనండి, దట్ ఈస్ బేసికలీ యువర్ రైట్. ఓకే, సో అది ఇప్పుడు ఏంటంటే ఇది కాంప్రమైజ్ అయిపోయేలాగా ఉంది అని చెప్పేసి అయితే చెప్తున్నారనమాట. దీంట్లో ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ గురించి మాట్లాడారు, ఇదేంటంటే ప్రొటెక్షన్ గురించి. సెకండ్ ఇంపార్టెంట్ ఏంటంటే స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్ డైల్యూషన్ గురించి, సెక్షన్ నెంబర్ 4 మాట్లాడుకున్నాం కదా అదనమాట. సో ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటో చూడండి, ఇట్ ఈస్ ఏ కామన్ ప్రాక్టీస్. ఓకేనా, ఇట్ ఈస్ ఏ కామన్ ప్రాక్టీస్ దట్ when a petition seeking the police protection is filed under Article 226 of the Constitution of India, the High Court will look into the violation of the rights of the petitioners and the extent of the threat that is faced by them. ఇక్కడ మీకు రెండు ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అర్థం కావాలి ఫ్రెండ్స్, ఆర్టికల్ నెంబర్ 226 అండ్ ఆర్టికల్ నెంబర్ 32. ఆర్టికల్ నెంబర్ 226 ఏమవుతుంది అని అంటే కనుక మీ యొక్క ఫండమెంటల్ రైట్స్ మీకు ఎప్పుడైనా వైలేట్ అయితే కనుక మీరు వాటిని రిస్టోర్ చేసుకోవటానికి మీరు అండర్ ఆర్టికల్ నెంబర్ 226 పిటిషన్ ఫైల్ చేస్తారనమాట. ఓకేనా, అండర్ ఆర్టికల్ నెంబర్ 226 హైకోర్టులో ఫైల్ చేస్తారు పిటిషన్. బాబు నా ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయ్యాయి, సో యాజ్ ఏ హానరబుల్ కోర్ట్ మీరే మా రైట్స్ని ప్రొటెక్ట్ చేయాలి అని చెప్పి హైకోర్టులో ఫైల్ చేస్తాం. అలా కాకుండా మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళాలనుకోండి, అండర్ ఆర్టికల్ నెంబర్ 32 మీరు ఏంటి అంటే సుప్రీంకోర్టులో కూడా మీరు ఏంటంటే అప్లికేషన్ ఫైల్ చేసుకుని మీ యొక్క ఫండమెంటల్ రైట్ వైలేట్ అవుతే కనుక మీరు ఇది చేయొచ్చు. ఇక్కడ ఫండమెంటల్ రైట్ ఏం వైలేట్ అయింది? ఫండమెంటల్ రైట్ ఏం వైలేట్ అయిందంటే ఆర్టికల్ నెంబర్ 21 రైట్ టు లైఫ్
లైఫ్ అండ్ యాజ్ వెల్ యాజ్ పర్సనల్ లిబర్టీ, వాళ్ళ యొక్క ఫండమెంటల్ రైట్. ఇప్పుడు ఈ కపుల్ ఎవరైతే ఉన్నారో, సో ఈ యొక్క ఇంటర్ రిలీజియస్ కపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ యొక్క లైఫ్కి థ్రెట్ ఉంది, ఎందుకంటే వీళ్ళ కమ్యూనిటీస్ వాళ్ళు సో వీళ్ళ మీద లైఫ్ అటాక్ అయితే కనుక థ్రెట్ అయితే కనుక క్యారీ అవుట్ చేయొచ్చు, కాబట్టి మాకు పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వండి అని చెప్పేసి వీళ్ళైతే కనుక కోర్టుని అప్రోచ్ అవ్వడం అయితే జరిగిందనమాట. మరి ఇప్పుడు కోర్టుని అప్రోచ్ అవ్వడం జరిగింది, ఇక్కడ వాళ్ళ ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయ్యేలా ఉన్నాయి కదా, మరి అప్పుడు పిటిషన్ ఎలా వేస్తారు? ఆర్టికల్ నెంబర్ 226 ప్రకారంగా అది. ఓకేనా, అప్పుడు పిటిషన్ వేసినప్పుడు హైకోర్టు ఏం చేస్తుంది? ఇప్పుడు మీరు నేనే హైకోర్టు అనుకోండి, ఏం చేస్తాం? ఓకే, మీరేంటి మీకు ఏ ఫండమెంటల్ రైట్స్ ఎంతవరకు వైలేట్ అయ్యాయి, ఓకేనా, దెన్ అట్ ద సేమ్ టైం మీకు ఏ విధమైన ప్రొటెక్షన్ అనేటువంటిది ఇవ్వాలి, మీకు ఏమేమి థ్రెట్స్ ఉన్నాయి అవన్నీ మనం టెస్ట్ చేస్తామా లేదా, మెజర్ చేస్తామా లేదా? అలాగే వీళ్ళు కూడా సో అలాగే మధ్యప్రదేశ్ హైకోర్టు కూడా మెజర్ చేస్తుందన్నమాట. సో సచ్ పిటిషన్స్, అలాంటి పిటిషన్స్ ఆర్ జనరల్లీ ఫైల్డ్ బై సో ద కపుల్స్ ఇన్ ఇంటర్ ఫెయిత్ అండ్ ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్. సో జనరల్గా ఏంటి అంటే ఇంటర్ ఫెయిత్ బేసికలీ 2 రిలీజియన్ పీపుల్ కానివ్వండి, ఇతర వేరే కులాల మ్యారేజెస్ కానివ్వండి, వాళ్ళు మాత్రం ఏంటి అని అంటే వాళ్ళ కమ్యూనిటీస్ నుంచి సొసైటీ నుంచి థ్రెట్ ఉంది అని చెప్పి భయపడి వీళ్ళు ఏంటంటే మాకు పోలీస్ ప్రొటెక్షన్ కావాలి అని జనరల్గా కోర్ట్స్ని ఆశ్రయిస్తారు అని చెప్పేసి ఏంటంటే చెప్తున్నారనమాట ఇక్కడ ఆథర్. హౌఎవర్, it is now seen that even in the case of unmarried persons, the high courts have extended them protection after considering the various threats emanating from the society. So society nunchi రకరకాల థ్రెట్స్ని కన్సిడరేషన్లోకి తీసుకుని ఈవెన్ అన్మ్యారీడ్ కపుల్కి కూడా సో హైకోర్ట్స్ అయితే కనుక ఎక్స్టెండ్ చేశాయి అని చెప్పి ఆథర్ ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఒక 2-3 ఎగ్జాంపుల్స్ని చూపిస్తున్నారనమాట. ఇన్ సిమిలర్ సర్కమ్స్టాన్సెస్ జస్టిస్ ఆనంద్ వెంకటేష్ ఆఫ్ ద హైకోర్ట్ ఆఫ్ మధ్యప్రదేశ్ రికగ్నైజ్డ్ ద ప్రికారియస్ సిచ్యువేషన్ ఎన్కౌంటర్డ్ బై సేమ్ సెక్స్ కపుల్స్ అండ్ గ్రాంటెడ్ పోలీస్ ప్రొటెక్షన్ టు ద లెస్బియన్ కపుల్ యాజ్ వెల్. సో ఓకేనండి, సో జస్టిస్ ఆనంద్ వెంకటేష్ ఆఫ్ మధ్యప్రదేశ్ హైకోర్టు ఏం చేసింది అని అంటే కనుక ఇదే విధంగా ఒక లెస్బియన్ కపుల్, ఓకేనా అండి, ఆ సేమ్ సెక్స్ కపుల్ లెస్బియన్ కపుల్ అప్రోచ్ అయితే కనుక వాళ్ళ యొక్క థ్రెట్ని చూసి వాళ్ళిద్దరికి ప్రొటెక్షన్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. అలాగే పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు కూడా ఏం చేసిందంట, గ్రాంటెడ్ ద పోలీస్ ప్రొటెక్షన్ టు ఎ లివ్ ఇన్ కపుల్ హోల్డింగ్ దట్ ద కీ ఇష్యూ అట్ హ్యాండ్ ఈజ్ నాట్ ద లీగాలిటీ ఆఫ్ ద పిటిషనర్స్ రిలేషన్షిప్ విచ్ దే మే బీ లైబుల్ ఫర్ సివిల్ యాజ్ వెల్ యాజ్ క్రిమినల్ కాన్సిక్వెన్సెస్ ఇన్ అకార్డెన్స్ విత్ ద లా, బట్ కానీ వెదర్ దే ఆర్ ఎంటైటిల్డ్ టు ప్రొటెక్షన్ ఆఫ్ దేర్ ఫండమెంటల్ రైట్ అండర్ ఆర్టికల్ 21 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో వాళ్ళ యొక్క రిలేషన్షిప్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ రిలేషన్షిప్ దానికి వేరే రకంగా వాళ్ళు సివిల్ ఆర్ క్రిమినల్ లైబిలిటీ ఉంటుంది వాళ్ళ మీద, కానీ ముందుగా ప్రొటెక్షన్ అయితే ప్రొవైడ్ చేయాలి బికాస్ అండర్ ఆర్టికల్ నెంబర్ 21 ఈజ్ ఏ ఫండమెంటల్ రైట్. కాబట్టి ప్రొటెక్షన్ ముందు ఇచ్చిన తర్వాత అప్పుడు కావాలంటే అది ప్రొహిబిటెడ్ రిలేషన్షిప్ ఏంటని తర్వాత ఆలోచించండి, అంతే తప్ప పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వడానికి ఈ మ్యారేజ్ ఇన్వాలిడ్ అవ్వడానికి సంబంధం ఏంటి అని చెప్పి ఆథర్ ఆర్గ్యూ చేస్తున్నారనమాట. చేస్తూ ఒక 2-3 కేస్ లాస్ని చూపిస్తున్నారు. రీసెంట్గా మొన్న మద్రాస్ హైకోర్టు లెస్బియన్ కపుల్కి ఇలాగే ప్రొటెక్షన్ ఇచ్చారు, అండ్ యాజ్ వెల్ యాజ్ అలాగే మనకి పంజాబ్ అండ్ యాజ్ వెల్ యాజ్ హర్యానా హైకోర్టు కూడా వీళ్ళకి లివ్ ఇన్ కపుల్కి ప్రొటెక్షన్ అనేటువంటిది ఇచ్చారు. మరి అలాంటప్పుడు బట్ ఆన్ ద ఆపోజిట్ సైడ్ మధ్యప్రదేశ్ హైకోర్టు ఏం చేశారు, సో సిచ్యువేషన్ అనేటువంటి సరిగ్గా అర్థం చేసుకోకుండా, అంటే వితౌట్ వెయింగ్ ఇన్ ఆన్ ద రియల్ అండ్ ద అపరెంట్ డేంజర్స్ విచ్ ఆర్ ఫేస్డ్ బై దిస్ ఇంటర్ ఫెయిత్ కపుల్ అండ్ అడ్జుడికేటింగ్ ఆన్ ద ప్రేయర్ ఫర్ ప్రొటెక్షన్ బేస్డ్ ఆన్ థ్రెట్ అసెస్మెంట్ హ్యాస్ గాన్ ఇన్ టు ద మెరిట్స్ ఆఫ్ ద ఇంపెండింగ్ మ్యారేజ్ ఇట్ సెల్ఫ్. సో వీళ్ళకి వాళ్ళ యొక్క థ్రెట్స్ని కన్సిడరేషన్లోకి తీసుకోకుండా, వాళ్ళ యొక్క ఫండమెంటల్ రైట్ వైలేట్ అనేది కన్సిడర్ చేయకుండా అసలు వాళ్ళ మ్యారేజ్ వ్యాలిడా కాదా అన్న క్వశ్చన్ని ఫస్ట్ జడ్జ్ చేసి, సో వీళ్ళ మ్యారేజే వ్యాలిడ్ కాబట్టి ఇంక వీళ్ళకి ప్రొటెక్షన్ అవసరం లేదు, ఇవ్వాల్సినటువంటి ఇదే లేదు అని చెప్పేసి కొట్టిపాడేశారు. ఈవెన్ ఇఫ్ ద కపుల్ డస్ నాట్ గెట్ their marriage registered, their claim for protection ought to have been decided in accordance with Article 21 of the Constitution of India. ఒకవేళ వాళ్ళ యొక్క మ్యారేజ్ రిజిస్టర్ అవ్వకపోయినా అండర్ స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్ అయినా ఏదైనా కూడా, బట్ కానీ వాళ్ళకి ప్రొటెక్షన్ అనేటువంటిది ఖచ్చితంగా ఇవ్వాలి బికాస్ అండర్ ఆర్టికల్ నెంబర్ 21 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ విచ్ ప్రొవైడ్స్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ద రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ ఆఫ్ ఎన్ ఇండివిజువల్, విచ్ బేసికల్లీ ప్రొవైడ్స్ యూ ద రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ. మీకు అది ఆఫర్ చేస్తుంది, ప్రొవైడ్ చేస్తుంది ఆర్టికల్ నెంబర్ 21. సో కాబట్టి అది కన్సిడర్ చేసి మీరు ఏంటి అని అంటే కనుక ప్రొటెక్షన్ అనేటువంటిది ఇవ్వాలి, అంతే తప్ప
వాళ్ళ యొక్క మ్యారేజ్ ఇన్వాలిడ్ మ్యారేజ్ కాబట్టి కొట్టేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు అని అయితే చెప్తున్నారనమాట. సో దట్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్ కపుల్స్ మ్యారేజ్ రిజిస్ట్రేషన్. సో ఓకేనండి, బట్ దేర్ ప్రొటెక్షన్ షుడ్ బి గివెన్ అకార్డింగ్ టు ఆర్టికల్ నెంబర్ 21 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని ఆథర్ ఆర్గ్యూ చేస్తున్నారు. సెకండ్ వన్ ఈజ్ డైల్యూషన్ ఆఫ్ ద స్పెషల్ మ్యారేజ్ యాక్ట్. సో స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1954 ఉంది కదండి, ఇప్పుడు స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఏమైనా అనదర్ సీరియస్ కన్సర్న్ ఈజ్ దాట్ the order that is passed by the Madhya Pradesh High Court goes against the very basis and objectives of the Special Marriage Act. The order refers to a precedent from the Supreme Court of India in Mohammad Salim versus Samsuddin, a case which dealt with the issue of the property succession arising out of a marriage between a Muslim man and a Hindu woman under the Mohammedan laws. సో రీసెంట్గా ఏం జరిగింది అంటే 2019లో ఇప్పుడు ఈ మధ్యప్రదేశ్ హైకోర్టు జడ్జిమెంట్ ఏంటంటే సుప్రీంకోర్టు వేరే జడ్జిమెంట్ని ఆధారంగా చేసుకొని చెప్పారు. సో దాన్ని రెఫరెన్స్గా తీసుకోవడం ఎంత మాత్రమూ కరెక్ట్ కాదు అని చెప్పేసి అయితే చెప్తున్నారనమాట. మొహమ్మద్ సలీం వర్సెస్ సంసుద్దీన్ కేసు అని చెప్పేసి 2019లో అయితే జరిగింది. అదేంటంటే ప్రాపర్టీ రిలేటెడ్ కేసు అనమాట. సో ఓకే, ఇక్కడ కూడా మనకి ఏంటంటే ముస్లిం మ్యాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎ హిందూ ఉమెన్, ఆ తర్వాత ప్రాపర్టీ సజెషన్ ఎవరికి వస్తుంది అనేటువంటిది మొహమ్మదియన్ లాస్ని బేస్ చేసుకుని వీళ్ళు ఏంటి అని అంటే కనుక చెప్పడం జరిగిందంట సుప్రీంకోర్టు. సో కాబట్టి మేము కూడా మొహమ్మదియన్ లానే రెఫరెన్స్గా తీసుకుని వీళ్ళిద్దరు మ్యారేజ్ దాని ప్రకారం ఇన్వాలిడ్ కాబట్టి సో మేము ఇప్పుడు ఏంటంటే ఇన్వాలిడ్ చేసేస్తున్నామని మ్యారేజ్ని ఇన్వాలిడ్ చేసేసారు. ఇప్పుడు ఆథర్ ఏమంటున్నారు, దిస్ జడ్జ్మెంట్ షుడ్ నెవర్ హ్యావ్ బీన్ కన్సిడర్డ్ యాజ్ ఎ ప్రెసిడెంట్ ఇన్ ఎయిదర్ డిసైడింగ్ ద వ్యాలిడిటీ ఆఫ్ ఎన్ ఇంటర్ఫెయిత్ మ్యారేజ్ ఆర్ ఫర్ పోలీస్ ప్రొటెక్షన్. సో ఓకేనా, ఈ యొక్క ఇంటర్ఫెయిత్ మ్యారేజ్ యొక్క వ్యాలిడిటీ డిసైడ్ చేయడానికైనా లేకపోతే పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వడానికైనా కూడా ఈ జడ్జ్మెంట్ని రెఫరెన్స్గా తీసుకోకూడదు ఎట్టి పరిస్థితుల్లోని అని అయితే చెప్తున్నారనమాట. ఓకేనా అండి. దెన్ నెక్స్ట్ చూడండి, The order also goes to section number 4 of the Special Marriage Act. నేను ఆల్రెడీ చెప్పాను కదా మీకు, which excludes the marriages between the persons within the prohibited degree of relationship. ఒకవేళ ఇన్ కేస్ ఆ కపుల్ అనేటువంటి వాళ్ళు ప్రొహిబిటెడ్ డిగ్రీ ఆఫ్ రిలేషన్షిప్లో ఉంటే కనుక అండర్ సెక్షన్ నెంబర్ 4 ప్రకారంగా వాళ్ళ మ్యారేజ్ అయితే చేయబడడం కుదరదనమాట. సో అది యాక్చువల్లీ ఏంటి అని అంటే కనుక సపిందా రిలేషన్షిప్ అని మనకు ఆల్రెడీ ఉన్నాయి కదండి. అంటే వాళ్ళిద్దరూ రిలేటెడ్ విత్ ఈచ్ అదర్ అయితే కనుక అప్పుడు మనకి ఏంటి అని అంటే వాళ్ళు మ్యారేజ్ చేసుకోవడం కుదరదు. అంతే తప్ప ఇది కాదు అని చెప్పేసి ఆథర్ అంటున్నారు. ద రిలయన్స్ ఆఫ్ ద మధ్యప్రదేశ్ హైకోర్ట్ ఆన్ దిస్ ప్రొహిబిషన్ ఈజ్ ఎంటైర్లీ అన్టెనబుల్, రాంగ్ అండ్ ఫ్యాక్చువల్లీ ఫ్లాడ్ బికాస్ దిస్ ప్రొవిజన్ ఓన్లీ బార్స్ ద మ్యారేజెస్ బిట్వీన్ దోస్ హూ ఆర్ రిలేటెడ్. సో వాళ్ళిద్దరూ రిలేటెడ్ అయితే కనుక ఆ పర్టికులర్ డిగ్రీ ప్రొహిబిటెడ్ రిలేషన్షిప్ అవుతుంది తప్ప వీళ్ళిద్దరూ కూడా రిలేటెడ్ అని చెప్పి కన్సిడర్ చేయకూడదు. బై డూయింగ్ సో ద హైకోర్ట్ ఫెయిల్డ్ టు రికగ్నైజ్ దట్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ద యాక్ట్ ఈస్ టు ఫెసిలిటేట్ మ్యారేజ్ బిట్వీన్ ఎనీ టూ ఇండియన్ నేషనల్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఫెయిత్ విత్ ఎయిదర్ పార్టీ టు ద మ్యారేజ్ మే ప్రొఫెస్. సో దీని యొక్క యాక్ట్ యొక్క స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అని అంటే కనుక ఈవెన్ దో దే బోత్ బిలాంగ్ టు 2 డిఫరెంట్ రిలీజియన్స్, సో వాళ్ళ యొక్క మ్యారేజ్ని ఫెసిలిటేట్ చేయడానికి పెట్టినటువంటిది యాక్ట్ ఇది. సో మీరు దాంట్లో డిగ్రీ ఆఫ్ ప్రొహిబిటెడ్ రిలేషన్షిప్ అని చెప్పి చదివి దాన్ని ఇంటర్ప్రెట్ చేసి మీరు ఇది మొహమ్మదియన్ లాలో వీళ్ళ యొక్క రిలేషన్షిప్ ప్రొహిబిటెడ్ కాబట్టి సో నేనేంటి అని అంటే స్పెషల్ మ్యారేజ్ యాక్ట్లో వీళ్ళ మ్యారేజ్ని చేయలేను అని చెప్పి కొట్టేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు అని చెప్తున్నారనమాట. అండ్ అలాగే ఈ రెండింటిని కాంప్రిహెండ్ చేసినటువంటి పాయింట్స్ ఇవి. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు అని అంటే మీకు ఇదంతా అయిన తర్వాత ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ అయితే రాశారు. సో ద సుప్రీం కోర్ట్ హెల్డ్ దాట్ Shafin Jahan versus Ashokan case that the intimacies of the marriage will lie within a core zone of privacy which is inviolable. Dealing with a case of interfaith marriage, Justice Chandrachud has wrote that social approval for the intimate personal decisions is not the basis for recognizing them. Ante the society యొక్క approval for this intimate personal decision is not the basis for recognizing them. వాళ్ళని రికగ్నైజ్ చేయడానికి సోషల్ అప్రూవల్ని మనం ఏంటంటే కన్సిడరేషన్లోకి తీసుకోకూడదు. అండ్ దట్ ద కాన్స్టిట్యూషన్ ప్రొటెక్ట్స్ personal liberty from disapproving audiences. ఓకేనండి. సో ద రేషియో డిసిడెండి ఆఫ్ ద షఫీన్ జహాన్ కేస్ హ్యాస్ ఎఫెక్ట్ ఆఫ్ ప్రయారిటైజింగ్ ద అబ్సల్యూట్ రైట్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్ టు చూజ్ ఎ లైఫ్ పార్ట్నర్ ఓవర్ ఎనీ అదర్ కన్సిడరేషన్ ఆఫ్ ఫెయిత్ ఆర్ కాస్ట్ బేస్డ్ డిక్టాట్స్. అంటే ఏంటంటే అర్థము, సో సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఈ షఫీన్ జహాన్ కేసులో ఏం చెప్తోంది అని అంటే కనుక ఒక పర్టికులర్ పర్సన్కి ఒక ఇండివిజువల్కి తన యొక్క లైఫ్ పార్ట్నర్ని చూస్ చేసుకోవటం అనేటువంటిదే అబ్సల్యూట్ రైటు.
అంతే తప్ప సో వాళ్ళ యొక్క ఫెయిత్ని లేకపోతే కాస్ట్ బేస్డ్ దిక్తాట్స్ని కన్సిడర్ చేయడం ఎట్టి పరిస్థితుల్లో కుదరదు. అంటే సో దాని మీద ఇదైతే ఉంటుంది అని చెప్పడం అనమాట. విత్ ద స్పిరిట్ ఆఫ్ దిస్ జడ్జ్మెంట్ హ్యావింగ్ బీన్ లాస్ట్ ఇన్ ద రీసెంట్ ఇయర్స్, ఇట్ ఈస్ ఓన్లీ నెససరీ ఫర్ ద కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్ అక్రాస్ ద కంట్రీ టు కీప్ ఇన్ మైండ్ దట్ ద ఆర్క్ ఆఫ్ jurisprudence bends towards autonomy, privacy and as well as liberty. సో వీటిల్ని దెబ్బతీసేలాగా ఉండకూడదు. దే షుడ్ బి అలైన్డ్ టువర్డ్స్ అటానమీ ఆఫ్ ద పర్సన్, ప్రైవసీ ఆఫ్ ద పర్సన్ అండ్ లిబర్టీ ఆఫ్ ద పర్సన్ అని చెప్పేసి మనకి ఏంటంటే ఇక్కడ ఆథర్ మాట్లాడడం జరుగుతుంది. సో ఏం క్రిటిసైజ్ చేస్తున్నారు? మ్యారేజ్ మీరు రిజిస్టర్ చేస్తారో చెయ్యకపోవడం రెండో విషయం అది. సో మొదటి విషయం ఏంటంటే మీరు ప్రొటెక్షన్ అనేటువంటిది ఖచ్చితంగా ఇవ్వాలి. బికాస్ అండర్ ఆర్టికల్ నెంబర్ 21 ఇట్ ఈస్ దేర్ ఫండమెంటల్ రైట్. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ని మీరు ఓవర్ రైడ్ చేసి లైక్ మొహమ్మదియన్ లాతో దాన్ని ఇది చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. సెక్షన్ నెంబర్ 4ని ఇన్వోక్ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే అది డిగ్రీస్ ఆఫ్ ప్రొహిబిటెడ్ రిలేషన్షిప్ అనేది సో వాళ్ళిద్దరి కప్పులు రిలేటెడ్ అయితే కనుక ద బాయ్ అండ్ యాజ్ వెల్ యాజ్ గర్ల్ రిలేటెడ్ అయితే కనుక అప్పుడు దాన్ని అప్లై చేయాలి తప్ప ఇక్కడ అప్లై చేయడం ఫ్యాక్చువల్లీ అది కరెక్ట్ కాదు అని చెప్పేసి మనకైతే కనుక చెప్పడం అయితే చెప్తున్నారనమాట ఆథర్. సో దేర్ ఫోర్ అట్ ద ఎండ్ వాట్ హీ ఈజ్ సజెస్టింగ్ యూ ఈజ్ దట్ సో దేర్ షుడ్ బీ ఓకేనా. సో ద లైఫ్ పార్ట్నర్ని చూస్ చేసుకోవడం అనేటువంటిది ఎక్కువ ప్రయారిటీకి వస్తుంది ఓవర్ దాన్ దట్ ఆఫ్ ద కాస్ట్ బేస్డ్ దిక్టెట్స్ కన్నా కూడా అని అయితే చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. అండ్ ఫైనలీ హీ ఈస్ కన్క్లూడింగ్ దట్ సో ద మోర్ ప్రయారిటీ నీడ్ టు బి గివెన్ టు అటానమీ, ప్రైవసీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద లిబర్టీ. ఎస్, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ పర్టికులర్ ఎడిటోరియల్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఫ్రమ్ ద మెయిన్స్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి ఇది. సో ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ అట్లీస్ట్ సంథింగ్ అవుట్ ఆఫ్ ఇట్. మీరు మళ్ళీ ఈ ఆర్టికల్ని చదివినట్లయితే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఫ్రెండ్స్ మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ఎడిటోరియల్స్ని మనం ఏంటంటే ఇంపార్టెన్స్ని గుర్తించి అల్టిమేట్ ఎడిటోరియల్ బేస్డ్ అనాలిసిస్ అయితే కనుక లాంచ్ చేసాం ఫ్రెండ్స్ మనము. సో ఓకేనా అండి. ఈ వీడియో మీరు ఈ పెయిడ్ ఇనిషియేటివ్లో మీకు ఏంటి అని అంటే డైలీ 1 క్వశ్చన్ బేస్డ్ ఆన్ ఎడిటోరియల్ అయితే మీకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది మీకు. సో మీరు ఆన్సర్ అయితే కనుక సబ్మిట్ చేసిన తర్వాత మీ పేపర్ని ఎక్స్పర్ట్ ఎవాల్యుయేషన్ అయితే చేస్తారు అండ్ అలాగే మీకు ఫీడ్బ్యాక్ని కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. సో అయిపోయిన తర్వాత మీకు ఒక మోడల్ ఆన్సర్ని కూడా మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ యొక్క మనకి ఇనిషియేటివ్ వచ్చేసి కాంప్రిహెన్సివ్ ఇనిషియేటివ్ వచ్చేసి మనకి 6 months వ్యాలిడిటీ తోటి వస్తుంది అట్ ద ఛార్జ్ ఆఫ్ అబౌట్ 6,000 రూపీస్. 1 year వ్యాలిడిటీ జస్ట్ 10,000 రూపీస్ అండ్ లైఫ్ టైం వ్యాలిడిటీ ఓన్లీ 20,000 రూపీస్ తోటి మాత్రమే. సో డైరెక్ట్లీ మనకి ఏంటి అంటే సురేష్ సార్ సెల్ఫ్ హీ విల్ ఓన్లీ టేక్ దిస్ పర్టికులర్ కోర్స్. ఈ యొక్క ఈ కోర్స్ని ఇనిషియేటివ్ని కంప్లీట్లీ హీల్ ఓన్లీ టేకప్ అనమాట. సో మీకు ప్రతిరోజు ఒక ఎడిటోరియల్ మీద ఒక క్వశ్చన్ అయితే ఇవ్వబడుతుంది. ఓకేనా అండి. మీకు ఈ పర్టికులర్ ఇనిషియేటివ్ గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే యూ కెన్ కాంటాక్ట్ టు దిస్ పర్టికులర్ నెంబర్. ఎస్, క్లియర్? That's it. And it was today's question now. Which of the following countries will host the Taranga Shakti 2024 exercise అని చెప్పేసి రీసెంట్గా న్యూస్లో ఉంది. తారంగ శక్తి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇండియా, ఆస్ట్రేలియా అండ్ యాజ్ వెల్ యాజ్ జపాన్. వెరీ సింపుల్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఇంటెన్షనల్లీ ఐ కెప్ట్ ఇట్ వెరీ సింపుల్ సో దట్ టు పార్టిసిపేట్ యూ ఆల్. సో మీరందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు అని చెప్పేసి. ఇఫ్ యూ నో ద ఆన్సర్ ప్లీజ్ కమెంట్ ఇట్ ఇన్ ద కమెంట్ బాక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఇట్ ఫ్రెండ్స్. ఓకేనా. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ రైట్. ఎస్, ఓకే ఫ్రెండ్స్. మరి అయితే కనుక టుమారో మరింత ఒక న్యూ ఎపిసోడ్తో మనం ఏంటి అని అంటే కనుక సో మళ్ళీ కలుద్దాము. అంతవరకు ఆల్ ద బెస్ట్, హ్యాపీ లెర్నింగ్, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.